warahmatullahi wabarakatuh. Alhamdulillah nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruh fa na'udzu billahi min shururi anfusina wa min sayyiati a'malina man yahdihillahu fala mudilla lahu wa man yudlilhu fala hadiya lahu وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. وقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. كما بدأنا أول خلق نعيد وعدا علينا إنا كنا فاعلين. وقاله تعالى ثم إنكم بعد ذلك لميتون ثم إنكم يوم القيامة تبعثون. وقاله تعالى أفحسبتم أنما خلقناكم عبثا وأنكم إلينا لا ترجعون. وقاله تعالى إن الذي فرض عليك القرآن ورادك إلى معاد. ఈరోజు జరగబోయే నా యొక్క అంశము విశ్వాసములో ఐదవది. విశ్వాసములో 6 మౌలిక విశ్వాసాల్లో ఐదవది ఏంటండి? కొంచెం అలా ముందుకు వచ్చేయండి, వెనక్కి కూర్చున్న వాళ్ళు ముందుకు వచ్చేయండి, అందరికి వచ్చేయండి. ఐదవది ఏంటండి? నేను నిన్న చెప్పాను, అల్లా తన దైవదూతల ద్వారా దైవ సందేశాన్ని దైవ ప్రవక్తల దగ్గరకు పంపించారు. దైవ ప్రవక్తల ద్వారా దైవ సందేశము దైవ మానవులకు, మానవ జాతికి వినిపించటానికి పరలోకం ఉందని, విధిరాత వాస్తవమని. పరలోకం యౌముల్ ఆఖిరా, పరలోకము అనేది ఎవరైనా చూసొచ్చారా అని చాలామంది అడుగుతారు. చూసొచ్చారండి ఎవరైనా? చూసొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ దినాన్ని, జహన్నంని, జన్నత్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. భూలోకంలో ఉండి చూశారు, ఇక్కడ ఉండే చూశారు. ఆయన తన నమాజు ప్రదేశమైన ముసల్లా దగ్గర నిలబడి నమాజు చేస్తుండి నమాజులో జన్నత్ చూశారు, జహన్నం కూడా చూశారు. జన్నత్ చూడగానే ఒక అడుగు ముందుకు వేశారు, జహన్నం చూడగానే ఒక అడుగు వెనక్కి వేశారు. సహాబా అడిగారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నమాజులో మీరు అలవాటుకి విరుద్ధంగా ఒక అడుగు ముందు వెనక ఎందుకు వేశారు అంటే, వెంటనే అన్నారు, నాకు ఇక్కడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ చూపించాడు. నేను అనుకున్నాను జన్నత్లో ఉన్నటువంటి ద్రాక్ష గుత్తుని తీద్దామని. ఒకవేళ నేను తీసి ఉన్నట్లయితే ఖయామత్ వరకు ప్రజలు తింటూనే ఉంటారు, అది తరగదు అన్నారు. ఇదండి జన్నత్ అంటే. ఒక్క గుత్తు ద్రాక్ష గుత్తు తీసినట్లయితే ఖయామత్ వరకు తింటూనే ఉంటారు ప్రజలు, అది తరగదు అన్నారు.
ఆ తర్వాత నేను జహన్నంని చూశాను, ఒక అడుగు వెనక్కి వేశాను, జహన్నం లాంటి కఠినత్వమైనటువంటి ప్రదేశము మరొకటి చూడలేదు అన్నారు. జన్నత్లో ఎక్కువగా పేదవారు నాకు కనిపించారు, జహన్నంలో ఎక్కువగా స్త్రీలు కనిపించారు అని అన్నారు. ఆనాటి స్త్రీలు వెంటనే ఆక్షేపించారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏ కారణంగా మేము ఎక్కువగా నరకంలో కనిపించామని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు మీ భర్తల యొక్క కృతజ్ఞత వహించటం వల్ల అన్నారు. భర్త తన జీవితాంతరము అన్ని విధాల సుఖ సౌకర్యాలు చూసినప్పటికీ ఎప్పుడో ఏదో ఒక విషయంలో లోటు వస్తే నువ్వు నాకు జీవితంలో ఎప్పుడు సుఖాన్ని ఇచ్చావులే అని ఒక మాటలో తీసి పడేస్తారు అన్నారు. ఆ కారణముగా స్త్రీలు ఎక్కువగా నరకంలో కాలుతుండగా నేను చూశాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. పేదవారు ఎక్కువగా జన్నత్లో నేను చూశాను అనే విషయం కూడా చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ఇంతకంటే పెద్ద ఆధారం మనకి ఏమైనా అవసరం ఉంటుందా? ఉండదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే పెద్ద ఆధారం మనకేమీ ఉండదు. అందుకే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్ గగనయాత్ర వెళ్ళేటప్పుడు అందరూ ఆయన్ని చిరునవ్వుతో పలకరించారు, కానీ ఒక దైవదూత మాత్రము ఆయన చిరునవ్వుతో పలకరించలేదు, కోప ఉద్రేకాల్లోనే ఉన్నాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు జిబ్రైల్కి, అయ్యా ఈయన గారు ఎవరండి అని. ఈయన మాలిక్ అండి. ఎక్కడుంటారండి? జహన్నంలో, నరకంలో ఉన్న దైవదూతలకు నాయకుడండి. ఇదే ఒక అవకాశము, ఈయన చిరునవ్వు నవ్వి మిమ్మల్ని పలకరించే ఒక అవకాశం తమ జీవితంలో, కానీ ఆ అవకాశాన్ని కూడా ఆయన నవ్వుతూ వినియోగించలేదు. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 66వ సూరే తహ్రీమ్ ఆయత్ నంబర్ 6లో అన్నాడు, ఏమన్నారు? లా యహ్సూన అల్లాహ మా అమరహుం వ యఫ్అలూన మా యుమరు అలైహా మలాయికతున్ గిలాదున్ షిదాద్. నరకములో కర్కశ హృదయము, కఠిన హృదయము గల దైవదూతలు ఉంటారు అని అల్లాహ్ అన్నాడు. అలైహా మలాయికతున్ గిలాదున్ షిదాద్ లా యహ్సూన అల్లాహ మా అమరహుం. అల్లాహ్ యొక్క ఏ ఆజ్ఞకు కూడా వారు వెనకాడరు. అటువంటి దైవదూతలు ఉంటారు. ఆ దైవదూతలకి నాయకుడు మాలిక్. అందుకే ఖురాన్లో నరకవాసులు మాలిక్ యొక్క పేరు తీసుకొని ఆయన్ని పిలుస్తున్నారు. యా మాలిక్ లియక్జి అలైనా రబ్బుక్. 40వ సూరే మోమిన్లో వస్తుంది. ఓ మాలిక్, నీ ప్రభువుతో చెప్పు మమ్మల్ని పూర్తిగా నాశనం చేసేయమని. మేము కాలుతున్నాము నరకంలో, మరలా మా చర్మాన్ని తొడిగిస్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంటే చర్మము కాలిన తర్వాత మరలా చర్మాన్ని ఎందుకు తొడిగిస్తున్నారు అల్లాహ్? ఎందుకండి? శిక్ష రుచి చూడాలని. శిక్ష రుచి చూడాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 4వ సూరా నిసా ఆయత్ నంబర్ 56లో అంటున్నారు, ఇన్నల్లదీన కఫరు బి ఆయాతినా సౌఫ నుస్లిం నారా కుల్లమా నజిజత్ జులూదహు బద్దల్నాహుం జులూదన్ గైరహ లియజూకుల్ అజాబ్. నిస్సందేహముగా నా ఆయతులను, ఆయతులు అంటే ఏ ఆయతులండి? ఖురాన్లో ఉన్న ఆయతులు. దీనికి షరఈ ఆయతులు అంటారు. మన కళ్ళకు కనిపిస్తున్న భూమి ఆకాశాలు, సూర్యచంద్ర నక్షత్రాలు కౌనీ ఆయతులు అంటారు. రెండు కూడా ఆయతులే.
షరఈ ఆయతులు ఖురాన్లో ఉంటాయి, మనం చదువుతున్నాం. కౌనీ ఆయతులు విశ్వంలో కనిపిస్తున్నవన్నీ కూడా. మిన్ ఆయాతిల్ లైలు వన్ నహారు వషంసు వల్ ఖమరు, రాత్రి పగలు సూర్యుడు చంద్రుడు ఇవన్నీ నా ఆయతులు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇవన్నీ కనిపిస్తున్నాయి. దేనికి కనిపిస్తున్నాయి? మన యొక్క పంచేంద్రియాలకు కనిపిస్తున్నాయి ఇవన్నీ. అంటే కళ్ళకు, చేతులకు, చెవులు, నోరు, ముక్కు. నిన్న చెప్పాను, హవాస హంస అంటారు దీన్ని, పంచేంద్రియాలు అంటారు. దీని ద్వారా ఈ విశ్వంలో ఇవన్నీ ఉన్నాయని మనం నిరూపిస్తున్నాం. ఒక అంధుడు ఉన్నాడు, కళ్ళు కనిపించవు, కానీ ఆయన కూడా లిపిని చేత్తో పట్టుకొని చదువుతాడు. ఆయన కూడా శబ్దం ద్వారా ఏదో వాహనం వెళ్తుంది అని గుర్తిస్తాడు. అంటే మనకిచ్చిన ఈ పంచేంద్రియాలు గుర్తిస్తున్నాయి ఈ విశ్వంలో ఇవన్నీ ఉన్నాయని. ఈ ఆయతులు మనకు కనిపిస్తున్నటువంటి ఆయతులు కౌని ఆయతులు. కున్ ఫయకున్, అగునుగాక అంటే అయిపోయి, కౌని ఆయతులు. షరఈ ఆయతులు మన ఖురాన్లో ఉన్నాయి. వీటిని తిరస్కరించినందుకు వాడు నరకంలో కాలుతున్నారు. అంటే పరలోకం అనేది ఉంది. ఉంది అంటే ముందు దేన్ని నమ్మాలి మనము? పరలోకం ఉంది అంటే ముందు నమ్మవలసింది మరణానంతర జీవితం కూడా ఉందని. మరణానంతర జీవితం కూడా ఉంది. చనిపోయిన తర్వాత తిరిగి మరలా లేపబడతాము. చాలామంది అంటారు, ఏమండి గాలిలో ధూళిలో కలిసిపోయిన తర్వాత మళ్ళా ఎలా లెగిస్తాం అంటే, దేహము మట్టి అయిన తర్వాత, మట్టిలో మట్టిగా మారిపోయిన తర్వాత మరలా ఎలా లేపుతాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొదటిసారి సృష్టించినప్పుడు రెండవసారి సృష్టించడం ఆయనకి కష్టమా? అలా యఅలము మన్ ఖలక్ వ హువల్ లతీఫుల్ ఖబీర్. సృష్టించేవానికి ఏమైనా కష్టమా? లఖల్ఖుస్ సమావాతి వల్ అర్ద లఖల్ఖుస్ సమావాతి వల్ అర్ద అక్బర్ మిన్ ఖల్ఖిన్ నాస్. మానవులను సృష్టించడం పెద్ద పనా, లేకపోతే భూమి ఆకాశాలని సృష్టించడం పెద్ద పనా అంటున్నాడు. మరొక చోట అల్లాహ్ అంటున్నాడు, వమా ఖలకకుం వలా బాసకుం ఇల్లా కనఫ్సిన్ వాహిద. సమస్త మానవులను సృష్టించి, సమస్త జీవజాతులను సృష్టించి మరణమిచ్చి తిరిగి లేపడము నాకు అలాంటిదే. ఎలాగైతే ఒక మనిషిని సృష్టించి మరణమిచ్చి తిరిగి లేపే పని లాంటిది. అంటే ఒక మనిషిని మరణమిచ్చి తిరిగి లేపడం ఎటువంటిదో, భూమిపై ఉండే సమస్త మానవులను సృష్టించి మరణమిచ్చి మరలా తిరిగి లేపడం అటువంటిది. ఇది ఎక్కడంటున్నారు? సూరే లుక్మాన్ 31వ సూర 28వ ఆయతులో అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వమా ఖలకకుం వలా బాసుకుం ఇల్లా కనఫ్సిన్ వాహిద. మిమ్మల్ని సృష్టించటము, తిరిగి మరలా లేపటము నాకు ఒక మనిషిని తిరిగి లేపే పని లాంటిది అంటున్నారు. చనిపోయినటువంటి మానవుడు ని మరలా తిరిగి లేపగలడా అనే ఒక ప్రశ్న మక్కా ముష్రికుల్లో ఎక్కువగా తినేసేది. వారు అడిగేవారు ఏమని, అయహ్సబుల్ ఇన్సాను అల్లన్ నజ్మ ఇదామ. ఎముకలు కరిగి మట్టిలో కలిసిపోయిన తర్వాత తిరిగి మళ్ళా లేపుతాడా? ఎముకలు కరిగి మట్టిలో కలిసిపోయిన తర్వాత తిరిగి లేపుతాడా? బలా ఖాదిరూన అలా అన్ నుసవ్వియ బనానా. మీరు ఎముకల గురించి మాట్లాడుతున్నారా? నేను హస్త ముద్రికలు సైతం మళ్ళా సృష్టించడంలో సమర్థత గలవాడిని అంటున్నాడు. అడిగే ప్రశ్న ఏంటి? ఇచ్చే సమాధానం ఏమిటి?
అడిగే ప్రశ్న ఏమిటంటే, మట్టిలో కలిసిపోయిన ఎముకలను ఎలా లేపుతాడు? ప్రశ్న. సమాధానము, నువ్వు ఎముకల గురించి అడుగుతున్నావా? నీ హస్త ముద్రలు కూడా నేను సృష్టిస్తాను, హస్త ముద్రికలు అవి కూడా సృష్టిస్తాను అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. బలా ఖాదిరీన అలా అన్ నుసవ్వియ బనానా వఖాలు ఐదా మిత్నా వకున్నా తురాబ వ ఇదామన్ ఐన్నా లమదీనూన్. ఒక చోట అన్నారు, ఐదా మిత్నా కున్నా వ తురాబం వ ఇదామన్, మా ఎముకలు మట్టిలో మారిపోయిన తర్వాత తిరిగి మళ్ళా లేపుతాడా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరొక చోట సమాధానం ఇస్తున్నాడు, మిమ్మల్ని నేను ఏమీ లేనప్పుడు సృష్టించాను కదా, ఏమీ లేరు కదా, అప్పుడు నేను సృష్టించలేదా? మరి తిరిగి లేపడం నాకేమైనా కష్టమా? నేను ఒక ఉదాహరణ ఇస్తానండి. ఒక కార్పెంటరు ఒక కుర్చీ తయారు చేశాడు కర్రతో, చెక్కతో. మొదటిసారి దానిని కాల్చేసి అలాంటిదే ఇంకోటి తయారు చేయమంటే ఆ వ్యక్తికి చాలా సులువు. మొదటిసారి తయారు చేయడం కొంచెం కష్టం, రెండవసారి ఈజీ, సులువు, మూడవసారి ఇంకా సులువు అయిపోతుంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, మిమ్మల్ని నేను ఏమీ లేను మొదటిసారి సృష్టించాను, రెండవసారి నాకు కష్టమా? అయినా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ పనైనా చేయాలనుకుంటే ఏమంటాడు? కున్ ఫయకున్. ఇదా ఖజా అమరన్ ఫఇన్నమా యఖూలు లౌ కున్ ఫయకున్. ఏమైనా చేయాలనుకుంటే అగునుగాక అంటాడు, అది అయిపోతుంది. ఇల్లా కలంహిం బిల్ బసర్, కంటి రెప్ప ఆడించే అంత సమయం కూడా లేట్ అవ్వదు, ఆలస్యం అవ్వదు. ఆయన ఆజ్ఞ వెంటనే అది తూచా తప్పగా జరుగుతుంది. కావున మరణించిన వారిని తిరిగి లేపటం అనేది వాస్తవం. ఈ విషయం పట్ల ఒక ప్రవక్తకు సందేహం వచ్చింది. ఆ ప్రవక్త ఎవరండి? ఇబ్రాహీం అలైహిస్సలాం. వెంటనే అడిగాడు, రబ్బి అరిని కైఫ తుహియల్ మౌత్. ఓ నా ప్రభు, చనిపోయిన వారిని నువ్వు ఎలా లేపుతావు? 2వ సూర బఖ్రా ఆయత్ నంబర్ 260. కైఫ తుహియల్ మౌత్ ఖాల అవలం తుమిన్, ఏమి నీకు నమ్మకం లేదా? ఖాల బలా వలాకిన్ లియత్మైన్న ఖల్బి, నాకు నమ్మకం ఉంది, కానీ నాకు సంతృప్తి కోసం అడుగుతున్నాను, సాటిస్ఫై కోసం అడుగుతున్నాను. ఖాల కుజ్ అరబాతి మిన తోయిర్ ఫసుర్హున్న సుమ్మ జాల అలా సుమ్మ, నువ్వు 4 పక్షులను తీసుకొని దాన్ని బాగా మచ్చిక చేసుకో. ఆ పక్షుల పేరు పిలవగానే రావాలి, అలా మచ్చిక చేసుకో. ఆ తర్వాత దాన్ని ముక్కలుగా చేసి, జబా చేసి ముక్కలుగా చేసి దాన్ని మిక్స్ చేసే, కలిపే 4 పక్షుల్ని. ఆ తర్వాత 4 భాగాలు చేయి. ఆ తర్వాత 4 భాగాలు 4 పర్వతాలపై పెట్టు తీసుకువెళ్ళి. సుమ్మదుహున్నా, ఆ తర్వాత వాటిని పిలు, అవి ఎగిరి నీ దగ్గరికి మళ్ళా వస్తాయి, ఇలాగే తిరిగి మళ్ళా లేపుతాను అని అల్లాహ్ అంటున్నాడు. సుమ్మదుహున్న యాతీనక సఅయా, అవి పరిగెట్టుకుంటూ వస్తాయి. మొదటి ఎలాగొచ్చే, ముందు పిలవగానే పక్షిని అలా పరిగెట్టుకుంటూ వచ్చాయి. ముక్కలు చేసినటువంటి నిర్జీవంగా మారిన ఆ పక్షులను నేను ఎలా బ్రతికించానో అలాగే తిరిగి మళ్ళా బ్రతికిస్తాను. ఇప్పుడు ఇంకొక ప్రవక్త ఉన్నారండి, ఆయనకు కూడా డౌట్ వచ్చింది, అల్లాహ్ తిరిగి ఎలా లేపుతాడు అని. ఉజైర్ ఔ కల్లది మర్ర అలా కరియతిన్ వహియ ఖావియతున్ అలా ఉరూషియా ఖాల అన్నా యూహి హాదిహి ఇల్లాహు బఅద మౌతిహా ఫఅమాతహు అల్లాహు 100 ఆమిన్ సుమ్మ బఅసహు ఖాల కమ్ లబిస్త్ ఖాల లబిస్తు యౌమన్ ఔ బఅద యౌమ్ ఖాల బల్ లబిస్త 100 ఆమిన్ ఫంజుర్ ఇలా తుఆమిక వ షరాబిక లం యతసన్న వంజుర్ ఇలల్ హిమారిక వలినజఅలక ఆయతన్ లిన్నాస్ వంజుర్ ఇలల్ ఇజామి కైఫ నున్షిజుహా లహం సుమ్మ నక్షుహా లహం. ఇప్పుడు ఇది 2వ
సూరే బఖరా ఆయత్ నంబర్ 259లో ఉంది. ఇదొక ఉదాహరణ, ఇదొక ఎగ్జాంపుల్. ఉజైర్ అనే ఒక ప్రవక్త ఉండేవాడు. ఆయనకు కూడా సందేహం వచ్చింది, తిరిగి మళ్ళా అల్లా ఎలా లేపుతారని. ఆయనకి 100 సంవత్సరాల కోసం అల్లా మరణం ఇచ్చేసాడు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు మరణం ఇచ్చారు. 100 సంవత్సరాల తర్వాత ఆయన్ని అడిగారు, ఎంతకాలం ఇక్కడ నువ్వు మరణము స్థితిలో ఉన్నావని. యౌమన్ ఔ బాద యౌమ్, ఒక రోజు లేక ఒక రోజులో కొంత సమయం. ఇప్పుడు నీ ఆహారం చూసుకో. ఆయన తీసుకెళ్ళిన క్యారేజ్ చూశాడు, లం యతసన్న, అది పాడవలేదు, ఆహారం ఫ్రెష్గా ఉంది. త్రాగే పానీయాలు చూసుకో, అది కూడా ఫ్రెష్గా ఉంది. అయితే ఒక్కరోజే అన్నాడు ఆయన. వందులు ఇళ్ళలు హిమారిక, నీ గాడిదని చూసుకో, అది గాడిద లేదు, మట్టిలో కలిసిపోయింది. అదేంటల్లా? అవును, నేను తలుచుకుంటే భోజనం పాడవకుండా అలాగే ఉంచగలను, తలుచుకుంటే గాడిదని మట్టిలో కూడా కలిపేయగలను. వందులు ఇళ్ళలు హిమారిక వలి నజాలక ఆయతల్ లిన్నాస్, ఇప్పుడు ఈ గాడిదని నేను లేపుతాను, భూలోకంలో ఉండే మానవులకి ఇది ఒక సూచనగా ఉంటుంది. వందురు ఇలల్ ఇజామి కైఫ నున్షిజుహా, గాడిద యొక్క ఎముకల్ని కలుపుతాను చూడు అని అల్లా ఎముకలను కలిపాడు. మొత్తం బోన్స్ అన్ని జాయింట్ అయిపోయి కలిసాయి. చూస్తున్నాడు ఆయన లైవ్గా. సుమ్మ నక్షు అల్లహం, ఆ తర్వాత మాంసాన్ని తొలగించాడు. ఆ తర్వాత గాడిదని తిరిగి లేపాడు. ఖాల అలము అన్నల్లాహ అలా కుల్లి షైఇన్ ఖదీర్, అల్లా నాకు తెలిసింది నువ్వు మరణించే వారిని తిరిగి లేపగలవు అని చెప్పి ఆ ప్రవక్త అన్నారు. ఏమండి, అలాగే మరి హజరత్ మూసా అలైహిస్సలాం వారు 70 మందిని తీసుకొని వెళ్ళాడు బనీ ఇస్రాయల్ జాతి ప్రజలను. ఆ జాతి ప్రజలు ఏమన్నారంటే, మూసా ఏంటి శబ్దం వస్తుంది, ఎవరో మాట్లాడుతున్నట్టు, నువ్వు ఆయనతో మాట్లాడుతున్నా? అల్లా ముట్లాడుతున్నారు నాతో. లన్ నుమిన లక హత్తా నరల్లాహు జహరా, మేము నమ్మము చూసినంత వరకు అన్నారు. ఫాఖజతు ముస్సజ్జికతు, వారిపై వచ్చి ఒక పిడుగు పడింది. అందరూ కూడా చనిపోయారు. 70 మంది కూడా చనిపోయారు. వక్తార మూస 70 రజులన్ లిమికాతినా, 70 మందిని తీసుకెళ్లారు మూసా అలైహిస్సలాం వారు. వారిపై పిడుగుపడి 70 మంది కూడా చనిపోయారు. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సుమ్మ బఅస్నాహుమ్ మిన్ బాది మౌతికుమ్ లఅల్లకుమ్ తష్కురూన్, వారి మరణం తర్వాత తిరిగి లేపాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అక్కడ కూడా ఒక ఆధారం 2వ సూరా బఖరా ఆయత్ నంబర్ 55లో ఉంది. అంటే మరణించిన వారిని, చనిపోయిన వారిని తిరిగి లేపే ఆధారాలన్నీ సూరా బఖరాలోనే కనిపిస్తున్నాయి. అలాగే బనీ ఇస్రాయిల్లో ఒక వ్యక్తిని చంపేశారు. చంపిన తర్వాత ఆ వ్యక్తిని చంపింది ఒకరు, మరొకరు చంపారని వారిపై తోశారు. అప్పుడు హజరత్ మూసా అలైహిస్సలాం వారు ఒక ఆవుని జబా చేసి దాని మాంసం ముక్కను చనిపోయిన వ్యక్తికి పెడితే ఆయన లెగిసి చెప్తాడన్నా. అలాగే చేశారు. ఆయన లెగిసి బ్రతికి చెప్పాడు. అది కూడా ఒక ఉదాహరణ. అలాగే అదే సూర్య బఖరాలో ఒక ప్రవక్త ఒక ఊరంట ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. వెళ్తూ చాలా ఎముకలు కనిపించాయి మనుషులు. అల్లాహ్తో అన్నాడు, అల్లా ఏంటి ఎముకలన్నీ కూడా అంటే, ఒక సైన్యము మరణము భయముతో పారిపోయారు, నేను వారికి అక్కడ మరణం ఇచ్చేసాను. అలం తర ఇలల్లదీన ఖరజు మిన్ దియారిహిమ్ వహుమ్ ఉలూఫుం అజరల్ మౌత్ ఫఖాల లహుముల్లాహు మూతు సుమ్మ అహ్యాహుమ్. మరణము భయముతో కొంతమంది పారిపోయారు, అల్లా వారికి అక్కడ మరణం ఇచ్చేశారు. ఆ ఎముకలన్నీ గుట్టలు పడి ఉన్నాయి అక్కడ. దాన్ని చూసి ఆ ప్రవక్త అల్లాహ్తో దువా చేస్తే మొత్తం అందరూ వారు మరలా తిరిగి లేచారు, బ్రతికారు.
ఇలా అనేక మందిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తిరిగి లేసే ఒక ఉదాహరణ ఖురాన్లో పెట్టాడు. ఇలాగే కదాలిక నుఖ్రిజిల్ మౌతా లఅల్లకుం తదక్కరూన్, ఇలాగే చనిపోయిన వారిని తిరిగి లేపుతానన్నా. అయిపోయిందా? ఇంకా ఉదాహరణ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒక వ్యక్తి అన్నాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, చనిపోయిన వారు తిరిగి ఎలా లేగుస్తారు? నాకు సందేహం వస్తుంది, ఎలా లేగుస్తారు ఓ ప్రవక్త? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎప్పుడైనా నీవు బంజరు భూమి వైపు వెళ్ళావా అని అడిగారు. బంజరు భూమి అంటే బీడు భూమి, ఎండిపోయిన భూమి కాసి వెళ్ళావా? వెళ్ళాను ప్రవక్త. వర్షం పడిన తర్వాత మళ్ళా అదే భూమి కాసి నువ్వు వెళ్ళావా? వెళ్ళాను ప్రవక్త. ఏంటి వ్యత్యాసం రెండిట్లో? ముందు మృత భూమిగా ఉండేది, వర్షం పడిన తర్వాత దాంట్లో జీవం పుట్టుకొచ్చింది. అలాగే అల్లా మానవులను తిరిగి లేపుతాడు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అది ఖురాన్లో 7వ సూర ఆల్ ఇమ్రాన్ ఆరాఫ్ ఆయత్ నంబర్ 55లో వస్తుంది. 55 లేదా 56లో ఏమొస్తుంది? వహువల్లదీ యుర్సిలు రియాహ్ బుష్రం బైన యదై రహ్మతి హత్తా ఇదా అఖల్లత్ సహాబన్ సికాలన్ సుకునాహు లిబల్దిన్ మయ్యితిన్ ఫఅన్జల్నా బిహిల్ మా ఫఅఖ్రజ్నా బిహి మిన్ కుల్లి థమరాత్ కదాలిక నుఖ్రిజుల్ మౌత్. చూసారా అల్లాహ్ ఉన్నాడు, మృతులను నేను ఇలాగే బ్రతికిస్తాను. ఎలాగైతే వర్షం పడిన తర్వాత మృత భూమి నుండి జీవం పుట్టుకొస్తుందో అలాగే చనిపోయిన వారు తిరిగి లేపబడతారు. అల్లాహు అక్బర్! ఎన్ని ఆధారాలండి, ఎన్ని సాక్ష్యాలు! కాబట్టి ఈ విషయం పట్ల మీరు సందేహించకండి. అలం యకు నుత్ఫతం మిన్ మనియ్యిన్ యుమ్నా థుమ్మ కాన అలఖతన్ ఫఖలక ఫసవ్వ ఫజఅల మిన్హు జౌజైని الذكر والانثى అలైస బిజాలిక ఖాదిరిన్ అలా అన్ యుహ్యియల్ మౌతా. ఎక్కడ అంటున్నాడు ఇది? సూరే ఖియామా 75వ సూరాలో అల్లాహ్ అంటున్నాడు, ఏమీ నువ్వు ముందు ఒక కారే నీటి బొట్టుగా ఉండేవాడివి కాదా? ఆ తర్వాత నీటి బొట్టును నేను రక్తం ముద్దగా మార్చలేదా? ఆ రక్తం ముద్దలో స్త్రీ పురుషులుగా నేను సృష్టించడం లేదా? అలాంటి ఆ నీటి బొట్టుని తిరిగి లేపడం నాకేమైనా కష్టమా అని ప్రశ్నిస్తున్నాను. బలా ఖాదిరీన అలా అన్ నుసవ్య బనానా, లేదు ఓ ప్రభు, నీకేమాత్రం కష్టము కాదు. మొదటిసారి సృష్టించిన వాడివి రెండోసారి ఎందుకు సృష్టించలేవు? చాలా సులభముగా సృష్టించగలవు. మొదటిసారి డిజైనర్ ఎవరు? ఆయనేనా మొదటిసారి డిజైనర్? మరి రెండవసారి డిజైన్ మళ్ళా చెయ్యాలా? అవసరం లేదు, ఉంది, డిజైన్ ఉంది. మొదటిసారి డిజైన్ ఆయన చెయ్యాలి. ఎవరైనా ఒక వస్తువు తయారు చేయాలంటే మొదటిసారి ఫస్ట్ టైం దాన్ని డిజైన్ చేయాలి. రెండవసారి మళ్ళా డిజైన్ అవసరం లేదు. సేమ్ ప్రింట్ దింపేవచ్చు, ప్రింట్ ఉంటుంది కాబట్టి అచ్చు కొడితే వచ్చేస్తారు. మొదటిసారి డిజైన్ చేయాలి, అంతేకాదు రెండుసారి అచ్చు ఇలా కొడితే అలా వచ్చేస్తుంటాయి. ఇలా కొడుతుంటాడంటే అలా దిగిపోతుంటాయి ఎన్ని కావాలంటే అని, అంతేనా? అలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టిస్తాడు రెండవసారి. అంటే అందరికీ ఇప్పుడు ఒక విషయం అర్థమైందా? తిరిగి లేపబడతామా లేదా? డౌట్ ఉందా ఎవరికైనా? తిరిగి లేపబడతాం, అల్హమ్దులిల్లాహ్. ఇదే ఫస్ట్, మొదటిది మనకు తెలియాలి, తిరిగి లేపబడతామనేది. ఈ విషయం పట్ల చాలామందికి సందేహము ఉంది, తిరిగి ఎలా లేపబడతామని. ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి అల్లాహ్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలా ఉదాహరణలు చెప్పారు. రెండవది లెక్కలు తీసుకుంటాడు. రెండవది ఒకటి తిరిగి లేపబడటము, రెండవది లెక్కలు తీసుకుంటాం. ఏమంటే మా నాన్నగారు నాకు 100 రూపాయలు ఇచ్చారు, వెళ్ళి సరుకులు తీసురా అని వెళ్ళి సరుకులు తీసుకొచ్చాను, పెట్టాను. అందులో కేవలం ఒక 2 అగ్గిపెట్టెలే ఉన్నాయి. ఏరా 100 రూపాయలు ఇచ్చాను, ఏం చేసావు అంటాడా లేదా? అంటాడు. మరి మాకు అల్లాహ్ ఎన్నెన్ని ఇచ్చాడు, ఏమేమి ఇచ్చాడు, మనం ఏమీ పెట్టలేదు అక్కడ. ఏరా నువ్వేం చేసావు
100 సంవత్సరాలు ఇచ్చాను కదా, నీకేం చేసావు? అడుగుతాడా లేదా? అడుగుతాడు. ఇచ్చే ప్రతి వాడు అడుగుతాడు. వాడు తండ్రి అయినా ఎవరైనా ఇచ్చిన ప్రతి వాడు తప్పనిసరిగా అడుగుతాడు. డౌట్స్ వస్తాయి, ఏం చేశాడు వీడు ఏం చేశాడు అని డౌట్స్ వస్తాయి. కాబట్టి అల్లాహ్ కూడా మనకి ఆయుస్ ఇచ్చాడు. దీని లెక్క తీసుకుంటాడా లేదా? తీసుకుంటాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, 5 విషయాల గురించి లెక్క చెప్పినంత వరకు నీ కాలు కదపలేవు అన్నారు. ఆ 5 విషయాలు ఏంటి? నీ జీవితాన్ని నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావు, ఒకటి. రెండవది, నీ యవ్వనాన్ని నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టావు. జీవితం యవ్వనం ఒకటే కదా? ఒకటేనా కాదా? అంటే జీవితంలో క్రీమ్, జీవితంలో చాలా ప్రముఖమైనది యవ్వనం. అందుకే యవ్వనం ఎక్కడ ఖర్చు పెట్టావు. ఇంకా ముసలోడైతే ఎక్కడో ఖర్చు పెట్టాలి, ఎక్కడో అంటాడు. కానీ యవ్వనం మాత్రం చాలా ఇంపార్టెంట్. నీ యవ్వనాన్ని ఎక్కడ ఖర్చు పెట్టావు, రెండవది. మూడవది, నువ్వు సంపాదించింది ఎక్కడి నుండి సంపాదించావు, అది కూడా చెప్పాలా? చెప్పాలి. సరే సంపాదించు, అయిపోయింది, ఎక్కడ ఖర్చు పెట్టావు చెప్పాలా లేదా? అది కూడా చెప్పాలి. అంటే నువ్వు సంపాదించింది చెప్పాలి, ఖర్చు పెట్టింది కూడా చెప్పాలి. నీ ఇష్టాసానంగా సంపాదించలేవు, నీ ఇష్టాసానంగా ఖర్చు పెట్టలేవు, అయిపోయింది. ఆ తర్వాత నీకు నేను జ్ఞానం ఇచ్చానా లేదా? పిచ్చోడు చేయలేదు, నీకు పిచ్చిగా చేయలేదు, నీకు జ్ఞానం ఇచ్చాను, దాన్ని నువ్వు ఎంతవరకు ఆచరించావు? అల్లాహు అక్బర్. ఈ 5 సమాధానాలు చెప్పుకోవాలి. అందుకే ఏమంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఎవరికైతే కర్మల పత్రాలు కుడి చేతిలో ఇస్తామో, అమ్మా మన్ ఊతియ కితాబహు ఫసౌఫ యుహాసబు హిసాబన్ యసీరా, ఎవరికైతే కర్మల పత్రాలు కుడి చేతిలో ఇస్తామో వారి లెక్కలు సులువుగా తీసుకుంటా అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు. సులువుగా తీసుకుంటాడా లేదా? సులువుగా తీసుకుంటారు. ఎవరి మీదైనా నమ్మకం ఉంటే వారికి లెక్కలు సులువుగా తీసుకుంటాం లేదా? మనం చాలా సులువుగా తీసుకుంటాం, సింపుల్గా పోనీ ఏంటదిలే వదిలే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఎవరి కర్మల పత్రాలు కుడి చేతులు ఇస్తాడో వారికి లెక్కలు సులువుగా తీసుకుంటాడు. వఅమ్మా మన్ ఊతియ కితాబహు బిషిమాలి, ఎవరికైతే ఎడమ చేతిలో కర్మల పత్రాలు ఇస్తారో వారి లెక్కలు చాలా కఠినంగా తీసుకుంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇది చెప్పు, దీని లెక్క చెప్పు, దీని లెక్క చెప్పు, దీని లెక్క చెప్పు, అయిపోయాడు ఇంక పని. ఒక వ్యక్తి 500 సంవత్సరాలు భక్తి చేశాడంట. భక్తి చేసి నాకంటే గొప్ప ఎవడు లేడు అనుకున్నాను. 500 సంవత్సరాలు భక్తి చేశాడు కదా. అందరినీ అల్లా లెక్కలు తీసుకొని పొండ్రా జన్నతులు అంటే వెళ్తున్నారు, ఈయనకి లెక్కలు తీసుకోవాలని పిలిచాడంట. నాకు లెక్కలేంటి, 500 సంవత్సరాలు భక్తి చేశాను నేను. ఓహో 500 ఆగైతే నీకు కూడా లెక్క తీసుకోవాలి. ఆ లెక్క కాదు, నా అనుగ్రహంతో, నా యొక్క కారుణ్యంతో, మేరీ రెహమత్ సే జన్నత్ మే జాओ, నా కారుణ్యంతో స్వర్గంలో వెళ్ళు అన్నాడు. నీ కారుణ్యం నాకెందుకు, పాపాత్ములకు కావాలి, నాకెందుకు? నేను 500 సంవత్సరాలు భక్తి చేశాను, డైరెక్ట్గా జన్నత్లో వెళ్ళాలి. అయితే ఆగు, నా కారుణ్యం వద్దా? ఆగు. త్రాసు తీసుకురండి, తీసుకొచ్చారు. త్రాసు పెట్టారు. కనుగుడ్డు తీయండి అన్నారు. కనుగుడ్డు తీశారు. 28 గ్రాములు 29 గ్రాములు కనుగుడ్డు ఒక పల్లెంలో వేశారు. 500 సంవత్సరాల భక్తి తీసివేయండి అయ్యా అని వేశారు. కనుగుడ్డు బరువు అయిపోయింది, 500 సంవత్సరాలు తేలికైంది. నువ్వు ఒక్క కనుగుడ్డు బదులు తీర్చలేదు, ఇంకో కనుగుడ్డు ఉంది, 2 కాళ్ళు, చేతులు, ఏమండి, కిడ్నీలు, హార్ట్, గుండె, శ్వాసకోశ, లంగ్స్, శ్వాసకోశ, కాలేయము, ఏమండి, చెవులు, నోరు, ముక్కు, నాలిక, దేహం, శరీరం, 500 సంవత్సరాల ఆయుస్సు, నీరు, ఆహారము అన్నీ ఇచ్చాను కదా. ఇవన్నీ లెక్క చెప్పి అప్పుడు వెళ్తాను జన్నత్. అయ్యో బాబో ఇదక్కడ సదా లేదల్లా, నీ కారుణ్యంతోనే వెళ్ళిపోతానులే. అల్లా కారుణ్యం లేనిది ఎవరు జన్నత్లో వెళ్ళదు. అల్లా అన్నాడు, ఇవన్నీ నేను లెక్కలు తీసుకున్నాను కదా, ఇది నా కారుణ్యం, నీకు ఇచ్చినవన్నీ కూడా ఇది నా కారుణ్యము, కాబట్టి నా కారుణ్యం ద్వారా నువ్వు జన్నత్లో వెళ్ళాలి.
కాబట్టి ఇక్కడ లెక్క తీసుకోవడం అనేది ఉందా లేదా? ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా లెక్క తీసుకుంటాడు. ఎవరితో? ప్రవక్తలతో కూడా తీసుకుంటానంటున్నాడు. ప్రవక్తలు ఎక్కడికి వెళ్ళారో వారితో కూడా తీసుకుంటాను. వలనస్అలన్నల్లదీన ఉర్సిల ఇలైహిం వలనస్అలన్నల్ ముర్సలీన్. ముర్సలీన్ ప్రవక్తలతో కూడా లెక్కలు తీసుకుంటాడు. ప్రవక్తలు ఏ జాతి వద్దకు వెళ్ళారో వారితో కూడా లెక్కలు తీసుకుంటాడు. ఇద్దరిని కూడా విడిచిపెట్టేది ఉండదు. లెక్క తీసుకోవడం అనేది వాస్తవం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ నూహ్ అలైహిస్సలాం వారి జాతి వారిని పిలిచి అడిగాడు, ఏమయ్యా మీ దగ్గరికి ప్రవక్త వచ్చాడు కదా, 900 సంవత్సరాలు 950 సంవత్సరాలు తౌహీద్ యొక్క దావత్ ఇచ్చాడు, మీరు తిరస్కరించారు. అల్లా ఏంటి మా దగ్గరికి ప్రవక్త వచ్చాడా? ఎవడు వాడు? అదేంటి నూహ్ అలైహిస్సలాం గారు ఏంటి ఏం చెప్తున్నారు వీళ్ళు? 950 సంవత్సరాలు చెప్పాను అల్లా వీళ్ళకి తౌహీద్. ఈయన ఎప్పుడు రాలేదు, ఈయన ఎవడో మాకు తెలియదు అంట. అదేంటి నేనేమో 950 సంవత్సరాలు వీళ్ళకి తబ్లీగ్ దావత్ చేస్తే ఎవడో తెలియదు అంటారేంటి వీళ్ళు? తెలియదల్లా, అసలు వీరెవరు నాకు తెలియదు, మాకు తెలియదు. తెలీదా? అయితే ఏం చేయాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉమ్మతి ముహమ్మదియాకి పిలుస్తాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్ వారికి పిలిచి అడుగుతారు, ఏమయ్యా నూహ్ అలైహిస్సలాం జాతి వారి వద్దకి ప్రవక్త వెళ్ళారా లేదా? వెళ్ళారల్లా. ఎన్నాళ్ళు పనిచేశారు? 950 సంవత్సరాలు. ఫలబిస ఫీహిం అల్ఫ సనతిన్ ఇల్లా 50 ఆమ ఫఅఖజహుము తుఫాన్ వహుం జాలిమూన్. ఖురాన్ ఆయత్ చదువుతారు వెంటనే ఈ ఉమ్మత్ వాళ్ళు. చూసారా? సాక్ష్యం. వీళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. అల్లాహ్ సాక్ష్యం తీసుకొస్తాడు, అన్ని సాక్ష్యాలు తీసుకొస్తాడు. అప్పుడు వారు అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. అయినా సరే అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. లేదని దబాయించేస్తారు, బుకాయించేస్తారట. అప్పుడు అల్లాహ్ ఏం చేస్తాడు? అల్యౌమ నఖ్తిము బిఅఫ్వాహిహిం, వీరి నోళ్ళు కట్టేయండి అంటాడు అల్లాహ్. నోరు కట్టేస్తారు. వతుకల్లిమునా ఐదీహిం వతషహదు అర్జులుహుం, వారి చేతులు మాట్లాడతాయి, చేతులు మాట్లాడతాయి. అల్లాహ్ వచ్చారు. అల్లాహ్ 950 సంవత్సరాలు ఆ దావత్ ఇచ్చారు నూహ్ అలైహిస్సలాం వారు. ఏడ్చుకున్నారు పాపం, చాలా కష్టపడారు. అస్సలు వీళ్ళు విశ్వసించలేదు, తిరస్కరించారు. జలప్రళయం వచ్చి కొట్టుకెళ్ళిపోయారు వీళ్ళంతా కూడా. ఎవరు చెప్తున్నారు? ఎవరు? చేతులు చెప్తున్నాయి, కాళ్ళు అంటున్నాయి మేము సాక్ష్యం ఉన్నాం అల్లా, నిజం చెప్తున్నారు అని కాళ్ళు కూడా చెప్తున్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి దానిని సాక్షిగా తీసుకురాగలడు. వల్లాహు అలా కుల్లి షైఇన్ షహీద్, ప్రతి వస్తువు యొక్క సాక్షి అల్లాహే. కావున మానవ జాతికి లెక్కలు అనేవి ఉన్నాయి. ఆ లెక్కల గడియతో భయపడండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. ఏమండి రోజుకి మనము లెక్కల దినాన్ని గుర్తు చేసుకుంటున్నాం లేదా? ఎక్కడ ఇంట్లోనా, ఆఫీస్లోనా, షాప్లోనా, పొలంలోనా, ఎక్కడ? రోజుకి 17 సార్లు మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎక్కడ? నమాజ్లో. మాలికి యౌమిద్దీన్ అంటున్నాం అల్లా దాన్ని నిలబడి. అల్లా ప్రతిఫల దినానికి నువ్వు స్వామివి చెప్పు. రోజు 5 పూటలు. కాకపోతే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది. మనం ఎక్కడో ఉంటున్నాం. क्या हुआ रे दुकान में कस्टमर आएगी कि जल्दी पढ़ाओ इमाम साहब. ఇక్కడ బాడీ, అక్కడ మైండ్. ఇక్కడ నమాజ్లోనే ఉంటాడు. పొలానికి వెళ్ళి పొలం అంతా కూడా చూసుకొని మళ్ళీ వచ్చేస్తాడు. ఇమాం సాబ్ ఎన్ని రకాలు చదివాడో తెలియదు. ఏమండి అదేనా నమాజ్? అలాంటి నమాజ్ కబూల్ అవుద్దా? అలాగని మానేయకండి, నమాజ్ చదవండి. ఒక వ్యక్తి నమాజ్ చదివాడు, అందరూ నమాజ్ చదువుతున్నారు గురువుగారు వెనక. గురువుగారేమో 4 రకాల దగ్గర 3 చదివించాడు. ఎవ్వరే అనలేదు. గురువుగారు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు. 3కి సలాం తిప్పేశాడు. కానీ ఒక్క వ్యక్తి మట్టుకు అడిగాడు, గురువుగారు 3 చదివించారని. 4 చదివించారు. లేదండి 3 ఖచ్చితంగా. నీకెలా తెలుసా? ఏమయ్యా అందరిని అడిగాడు. ఏమో తెలియదండి. ఈయన ఒక్కడే అంటున్నాడు. ఎలా తెలుసు అంటే, నాకు 4 షాపులు ఉన్నాయండి, 3 లెక్కలయ్యా, ఒకటి అవ్వలేదని. అంటే నువ్వు నమాజ్లో లెక్కలు చేసుకుంటున్నావా?
అవునండి గురువు గారు, నమాజ్లో అన్ని గుర్తొస్తాయి. మామూలుగా గుర్తురావు, మామూలుగా అయితే ఏమీ గుర్తురావు, నమాజ్లో అన్ని గుర్తొస్తాయి చక్కగా. అందుకే నేను నమాజ్కి వచ్చేస్తాను, ఇషా నమాజ్. ఈ షాప్ అకౌంట్ అయిపోయింది, ఒక రకాతు, ఇంకో రకాతు ఇంకో షాప్ అకౌంట్ అయిపోయింది, ఇంకో 4 రకాతులు 4 షాపులు అకౌంట్లు అయిపోయాయి. ఓకే, అస్సలాము అలైకుం ఎంతులు, అస్సలాము అలైకుం. నమాజులు అన్నీ గుర్తొస్తాయి రాదా? ఏదైనా మర్చిపోయా అనుకో, కరెక్ట్గా నమాజులు గుర్తొస్తాయి. జేబులో చూసుకుంటాడు మళ్ళీ నేను చెప్పాడు, నమాజులోనే గుర్తొస్తాయి, బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే శైతాన్ వచ్చి అంటాడు, హా కదా హా కదా హా కదా, అరే అది గుర్తు చేసుకో, అది గుర్తు చేసుకో. రోజు నిలబడి అల్లా ముందు 17 సార్లు మాలికి యౌమిద్దీన్ అంటున్నాం, అల్లా నీవే ప్రతిఫల దినానికి స్వామివి అని చెప్పి. దాన్నే ఖుషు ఖుజు అని అంటారు. ఖుషు ఖుజు అని. ఖుషు ఖుజు అంటే వినయ విధేయతలతో అల్లా ముందు నిలబడటము. ప్రతిఫల దినానికి స్వామి అని, అందుకే మనం రోజు మనతో చెప్పిస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సూర ఫాతిహా మనం చదవాలి, వెనక ఇమాం వెనకైనా చదవాలి, ఇమాం గారు చదవాలి, ముక్తదీలు కూడా చదవాలి, లేకపోతే నమాజ్ అవ్వదు. లా సలాతి లిమన్ లం యఖ్రా బి ఫాతిహతిల్ కితాబ్, ఎవరైతే సూర ఫాతిహా చదవరో, ఎవరైతే వారి నమాజ్ కానేరదు అన్నారు. కాబట్టి లెక్కల దినం అనేది ఉంది. ఇన్న ఇలైనా ఇయాబహుం సుమ్మ ఇన్న అలైనా ఇసాబహుం. ప్రతి జుమ్మా నాడు మనం ఈ సూరా వింటాం కదా. ఏం సూరా అంటే ఇది? సూర గాషియా, 88వ సూరా. ప్రతి జుమ్మా నాడు ఇమాం గారు చదివిస్తారు. ఒకరోజు అల్లా దగ్గరికి వెళ్ళాలి, ఆయన మన లెక్క తీసుకుంటాడు అని చెప్పి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కఠినంగా లెక్క తీసుకుంటే మేమెవ్వరం కూడా పనికిరాము. అల్లాహ్ మన లెక్కల్ని సులువుగా తీసుకొనుగాక. ఉమ్ముల్ మోమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఒకవేళ అల్లాహ్ లెక్కలు తీసుకుంటే ఎవరు కూడా జన్నత్లో వెళ్ళలేరు అంటున్నారు. ఓ ప్రవక్త, మీరు అలా అంటున్నారు, మరి అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు కదా నేను లెక్కలు తీసుకుంటానని. అవును, అల్లాహ్ అంటున్నాడు, ఆయిషా ఒకవేళ అల్లాహ్ గనక లెక్కలు తీసుకుంటే, అంటే ఖచ్చితంగా తీసుకుంటే ఎవరు జన్నత్లో వెళ్ళలేరు. అల్లాహ్ సులువుగా లెక్కలు తీసుకుంటాడు తన దాసులతో. తన దాసుల పట్ల చాలా కారుణ్యం కలిగి ఉంటాడు, దయా జాలి కలిగి ఉంటాడు. అందుకే సులువుగా లెక్కలు తీసుకుంటాడు. రెండవది, లెక్కలు అనేది ఉన్నది, అందరు నమ్ముతున్నారు కదా లెక్కలు తీసుకుంటాడని. అల్లాహ్ ఇంకేమైనా డౌట్ ఉందా? లేదు. అంటే పరలోకం పట్ల మన విశ్వాసంలో ఒకటి, మొదటిది ఏంటి? తిరిగి లేపబడతాము. రెండవది లెక్కలు తీసుకుంటాడు. మూడవది జన్నత్ జహన్నం, స్వర్గము నరకము. విశ్వాసులకు జన్నత్ ఉంది, అవిశ్వాసుల కొరకు జహన్నం ఉంది, నరకం ఉంది. చాలామంది ఏమంటారంటే, అలా కాదు గురువు గారు, జన్నత్ జహన్నం అనేవి 2 ఉన్నాయని మీరు అంటారు, కానీ దాన్ని మేము ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలి అంటే, మొదటిది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు అనే విషయము మనము చదివాము పుస్తకంలో. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు, జన్నత్ చూశారు, జహన్నం కూడా చూశారు. జహన్నం యొక్క దైవదూత మాలిక్తో కలిశారు. జన్నత్లో ఉన్న నివాసాలు, ఇల్లు చూసి వచ్చారు. అది ఉమర్ రజియల్లాహు అన్హుతో అన్నారు, ఉమర్ నీ ఇల్లు జన్నత్లో నేను చూశాను. అలాగే ఆసియా, ఫిరౌన్ యొక్క భార్య యొక్క ఇంటిని చూశారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాగే ఉదయం ఫజర్లో మీరు విన్నారు, షాత్తా ఫిరౌన్ దగ్గర పనిచేసే దాస్ యొక్క ఇల్లును కూడా చూశారు. అలాగే రుమేసా ఉమ్మే సులైం రదియల్లాహు అన్హా యొక్క ఇల్లును కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూసినట్టు సాక్ష్యం ఇచ్చారు జన్నత్లో. కాబట్టి జన్నత్ అనేది ముందు మనకి ఎక్కడ చూపించబడుతుంది? ఫస్ట్ జన్నత్ యొక్క దర్శనం అవుతుంది ఎక్కడ? ఖబర్లో అవుతుంది. ప్రతి ఒక్కరికి అవుతుంది. ఏమంటే జన్నత్లో ఎవరి కోసం ఇల్లులు ఉంటాయి? జన్నత్లో ప్రతి ఒక్కరి కోసం ఇల్లు ఉంటుంది తెలుసా? ప్రతి ఒక్కరి కోసం, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుని కోసం జన్నత్లో ఒక ఇల్లు ఉంటుంది.
అలాగే జహన్నంలో కూడా ఒక నివాసం ఉంటుంది. ఈ రెండిట్లో దేన్ని ఆ వ్యక్తి ప్రయత్నిస్తాడో అదే ఇస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే ఖబర్లో జన్నత్లో వెళ్ళవలసిన వ్యక్తికి ముందు జహన్నం చూపిస్తారు. భయపడతాడు ఆయన. అదృష్టవంతుడివి, దీని నుండి తప్పించుకున్నావు అంటారు, కట్టేస్తారు. ఆ తర్వాత జన్నత్ ఇప్తారు, ఇదే నీ నివాసం, అయితే నేను వెళ్తాను అంటే ఇప్పుడే కాదు ఇంకా టైం ఉంది అంటారు. అలాగే జహన్నంలో వెళ్ళే వ్యక్తి కోసం ముందు జన్నత్ చూపిస్తారు. చాలా సంబరపడిపోతాడు. లేదు, సంబరపడద్దు, ఇది నీ నివాసం కాదు. దురదృష్టవశాన్ని దాన్ని కోల్పోయావు, నువ్వు నీళ్ళే అది, నువ్వు కోల్పోయావు. కానీ నీకు ఎక్కడ ఇల్లు ఉంది? జహన్నం తలుపులు ఇప్పుతారు. భయపడతాడు, ఇదే నీ నివాసం అంటారు. ఇప్పుడు ఇక్కడ ఖబర్ గురించి వచ్చింది కదా, సమాధిలో శిక్షలు, అనుగ్రహాలు అనేవి ఉన్నాయా లేవా? ఉన్నాయి. కొంతమందికి డౌట్, ఏమంటే సమాధిని తవ్వి చూసామండి, ఏమీ లేవు కదా, ఎముకలు తప్ప ఏం కనిపించట్లేదు, మీ సమాధిలో ఏదో జన్నత్ ఉంది, ఇవి ఉంది, అవన్నీ ఏమీ కనిపించదు, అసలు మనిషి కనిపించడు కదా. ఏమండి, మనం నిద్రపోతూ ఉంటాం కదా, పడుకుంటాం, కలలో ఇక్కడి నుంచి ఇక్కడే కూర్చుంటాం. ఎక్కడ ఈ ఊరు? బిచ్చాల్లో కూర్చొని మేము ఉమ్రాకి వెళ్ళినట్టు కళ చూస్తాం. కాబాలో ఉన్నాం, ఉమ్రా లెగి చూస్తే మళ్ళీ బిచ్చాల్లో ఉంటాం. ఓహో, ఇక్కడ ఉన్నావేంటి రాబో అనుకుంటా. అంటే వెళ్ళొచ్చావా లేదా? నువ్వు కలలో వెళ్ళావు, చూసావు, అక్షరాలు అక్కడ కాబా చూసావు. నువ్వు కలలో మీ నాన్నగారు ఎప్పుడో చనిపోయారు, ఆయన్ని కలిసి వచ్చావు, ఆయన్ని చూసావు. కలలో ముంబై వెళ్ళావు, కలలో ట్రైన్ ఎక్కావు, కలలో నిన్నొక చేప వచ్చి మింగేస్తుంది, కలలో నీకు ఒక పాము పొడిపేసి వరిసేస్తుంది. ఇవన్నీ కలలో చూస్తున్నావు. భయంకర కళలైతే చెమటలు పడుతున్నావు, తిరిగి లేస్తున్నావు, అమ్మయ్య బాగానే ఉన్నా, ఏం లేదు, అందరూ ఇక్కడ ఇంట్లోనే ఉన్నాను లే అనుకుంటా. మరి ఇవన్నీ జరుగుతున్నాయా లేవా? ఇవి జరుగుతున్నాయి అంటే ఇలాగే సమాధిలో కూడా జరుగుతుంది, ఖబర్లో కూడా జరుగుతుంది. ఎప్పటి వరకు? ఖయామత్ వరకు అలా జరుగుతూనే ఉంటుంది. ఖయామత్ నాడు తిరిగి లేపబడతారు. అంటే జన్నత్ అనేది ఉంది, జహన్నం అనేది ఉంది. ఈ రెండు వాస్తవము, ఇందులో సందేహం లేదు. జన్నత్ జహన్నం పట్ల నమ్మకం ఉంచాలి. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సాక్ష్యం చెప్పేవారికి జన్నత్ యొక్క 8 ద్వారాలు తెరవబడతాయన్నారు. మన్ షహాదతు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వహదహు లా షరీక లహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు రసూలు వ అష్హదు అన్న ఈసా అబ్దుల్లాహి వ రసూలు వల్ జన్నతు హక్కు వన్ నారు హక్కు అద్ఖలహు అల్లాహుల్ జన్న అలా మా కాన మినల్ అమల్ మిన్ అబ్వాబిల్ జన్నతి సమానియత అయ్యాషా. ఎవరైతే సాక్ష్యం ఇస్తారో అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు, ఆయన అద్వితీయుడని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని, ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని, అల్లాహ్ వైపు నుండి పంపబడిన ఆత్మ మరియు వాక్కు అని, స్వర్గం వాస్తవం అని, నరకం వాస్తవం అని ఎవరైతే సాక్ష్యం ఇస్తారో వారి కొరకు జన్నత్ యొక్క 8 ద్వారాలు తెరవబడతాయి. మనం వజూ చేసిన తర్వాత ఎందుకు దుఆ చదువుతామంటే అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు రసూలు. ఇది చదవగానే జన్నత్ యొక్క 8 ద్వారాలు తెరవబడతాయి. చదవగానే చూసారా, వజూ యొక్క దువా చదవగానే జన్నత్ యొక్క 8 ద్వారాలు తెరవబడతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్నత్కి 8 ద్వారాలు ఉన్నాయి అంటున్నారు ప్రవక్త. మిన్ అబ్వాబిల్ జన్నతి సమానియత అయ్యాషా. ఏ ద్వారం గుండా కావాలంటే ఆ ద్వారం గుండా ప్రవేశించు అని అనబడుతుంది. అంటే సాక్ష్యం అంత గొప్పది, షహాదా అంత గొప్పది. అందులో అల్లాహ్ మరియు ప్రవక్త గురించి సాక్ష్యం ఉంది, షహాదా ఉంది. కాబట్టి జన్నత్ ఉందనే వాస్తవము దీనిలో సందేహం లేదు. జన్నత్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్కి 100 అంతస్తులు పెట్టాడు. ఇన్నల్ జన్నతి మియాత దర్జా వ ఆలాహా ఫిర్దౌస్ వ ఔసతా ఫిర్దౌస్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, జన్నత్కి 100 అంతస్తులు ఉన్నాయి. అన్నిటికంటే పై అంతస్తు ఫిర్దౌస్. ఫిర్దౌస్ అని మేమంటాం, పారాడైస్ అని వాళ్ళు అంటారు క్రైస్తవులు. పారాడైస్, పరదైసు అని తెలుగులో అంటే పారాడైస్
అని హోటళ్ళు కూడా ఉన్నాయి కదా, ప్యారడైస్ హోటల్ అంటారు, ప్యారడైస్. ఫిర్దౌస్ అసలు ఫిర్దౌస్. మియత జన్న, జన్నత్కి 100 అంతస్తులు పైనున్నది ఫిర్దౌస్. ఇన్నల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాతి కానత్ లహుం జన్నాతుల్ ఫిర్దౌసి నుజులా. సూర్య కహఫ్ సూర నంబర్ 18 ఆయత్ నంబర్ 110లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, ఎవరైతే విశ్వసించి సదాచరణ చేస్తారో వారు ఫిర్దౌస్కి వారసులు అవుతారు. అల్లదీన యరిసూనల్ ఫిర్దౌస్ హుమ్ ఫియా ఖాలిదూన్. సూర్య మోమినూన్ సూర నంబర్ 23 ఆయత్ నంబర్ 11. ఫిర్దౌస్కి వారసులు అవుతారు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మీరు ఎప్పుడైనా అల్లాహ్తో జన్నత్ అడిగితే ఇదా సఅల్తుహుం ఫస్అలుహుం ఫిర్దౌస్, ఫిర్దౌస్ అడగండి అంటున్నా. చూసారా, పై అంతస్తు 100 అంతస్తు, అన్నిటికంటే విశాలమైన జన్నత్. ఎంత విశాలం అండి జన్నత్, ఎవరైనా అంచనా వేయగలరా? జన్నతిన్ అర్దుహా కఅర్ది సమాయి వల్ అర్ద్. జన్నత్ యొక్క వెడల్పు భూమి ఆకాశాలంతటిది. ఈ టేబుల్ వెడల్పు, ఇది వెడల్పు అన్నమాట. ఈ వెడల్పు జన్నత్ది భూమి ఆకాశాలు. పొడవు ఎంత లెక్కలేదు. అది రోడ్డు 75 అడుగుల వెడల్పండి అంటాం, పొడవు ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో చెప్పలేము. అలా జన్నత్ యొక్క వెడల్పు భూమి ఆకాశాలంతటిది, పొడవు ఎంతో చెప్పలేము. అంత పెద్ద జన్నతు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడ పెట్టాడు? చాలామంది అంటారు, ఏవండి అంత పెద్ద జన్నత్ ఎక్కడ ఉంటుందండి? మర్రి చెట్టు తెలుసు కదా ఎంత పెద్ద ఉంటుందో. మర్రి చెట్టు కొన్ని చోట్ల కొన్ని ఎకరాలు తినేస్తుంది మర్రి చెట్టు, ఒకే మర్రి చెట్టు. కల్కటాలో మర్రి చెట్టు ఉంది, 17 ఎకరాలు వ్యాపించింది, అంత పెద్ద మర్రి చెట్టు. గింజ ఉంటుంది, మర్రి గింజ చిన్నది ఉంటుంది. ఆ గింజలో అంత పెద్ద చెట్టు ఉందని ఎవరు నమ్ముతాడా? ఎవరు నమ్మరు. కానీ ఉంది, అదే బయటకు వస్తుంది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ కూడా పెట్టాడు. జన్నత్ కిందుందా పైనుందా? పైనుంది. జహన్నం కిందనుంది. అందుకే అల్లాహ్ ఖురాన్లో అన్నాడు, ఏమన్నాడు? ఇల్లీన్ సిజ్జీన్ ఇన్నల్ అబరార పుణ్యాత్ములు ఎక్కడుంటారు? ఇల్లీన్లో ఉంటారు. పాపాత్ములు ఎక్కడుంటారు? సిజ్జీన్లో ఉంటారు. ఇన్నల్ అబరార లఫీ ఇల్లియీన్ వమా అద్రాక మా ఇల్లియోన్ కితాబుం మర్హూమ్. ఇల్లీన్ ఎక్కడుంది? 7 ఆకాశాల పైన ఉంది ఇల్లీన్. సిజ్జీన్ ఎక్కడుంది? 7 భూముల కింద ఉంది. అతల సుతల తలాతల పాతాల కింద ఉంది. కానీ చూడండి, ఇక్కడ కిందన జహన్నంలో ఉండే వ్యక్తి జన్నత్లో ఉండే వ్యక్తిని చూస్తున్నాడు, జన్నత్లో ఉండే వ్యక్తి జహన్నంలో ఉండే వ్యక్తిని చూస్తున్నాడు. ఖురాన్లో ఆయతులు ఉన్నాయి. జన్నత్లో వ్యక్తి జహన్నంలో వ్యక్తిని చూసి అడుగుతున్నాడు, ఏమని? సూర్య ముద్దస్సిర్ 74వ సూరాలో 42వ ఆయతులు వస్తుంది, మా సలకకుం ఫీ సఖర్. మీరు సఖర్లో ఎందుకు కాలుతున్నారు? సఖర్ అంటే జహన్నం యొక్క ఒక అంతస్తు. జహన్నంకి 7 అంతస్తులు ఉన్నాయి, అందులో ఒక అంతస్తు సఖర్. సఖర్లో ఎందుకు కాలుతున్నాం అని అడిగారు. ఖాలు లం నకు మినల్ ముసల్లీన్, మేము నమాజ్ చదివేవారము కాదు. ఏంటన్నాడు? నమాజ్ చదివేవారం కాదు. ఇక్కడ ఎంతమంది అయితే మనం కూర్చున్నామో నమాజ్ చదవటం లేదో వారందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. అందులో అల్లాహ్ మనల్ని ఉంచకూడదు. సఖర్లో ఉంచాలా? నమాజ్ చదివే వారం కాదని వాడే ఒప్పుకుంటున్నాడు. అక్కడ జహన్నంలో వెళ్ళే వ్యక్తి ఎవరు కూడా అన్యాయంగా అల్లాహ్ మనల్ని లేసాడు అని ఎవరు అన్నారు? లం నకు మినల్ ముసల్లీన్ వలం నకు నుతీముల్ మిస్కీన్. మేము నమాజ్ చదివేవారం కాదు, అందుకే జహన్నంలో కాలుతున్నాం. మేము జకాత్ తీసేవారం కాదు, అందుకే జహన్నంలో కాలుతున్నాం. వకున్నా నఖూజు మఅల్ ఖాయిజీన్. అందరూ కలిసి ఏదన్నారు మేము కూడా అదే అనేసాం. కాబట్టి చాలామంది అంటారు కదా, అందరితో పాటు మేము కూడా వెళ్ళిపోవాలని. అది చాలా రాంగ్. రైల్వే స్టేషన్ మంత్రాలయంలో కూర్చున్నాం, మాకేమో వైజాగ్కి వెళ్ళాలి, ట్రైన్ వచ్చింది,
జనాలందరూ పొలోమని ఎక్కేస్తుంటే మేము కూడా ఎక్కేస్తామా? ఎక్కం. అయ్యా ఎక్కడికి వెళ్తుంది ట్రైను? అదంతా నాశనం, అందరూ ఎక్కుతున్నారు కదా, ఎక్కే అంటారా? నాకు వైజాగ్ వెళ్ళాలి, ముంబై వెళ్ళడం కాదు. ఆ ట్రైన్ ముంబై వెళ్తుంది, సచ్చినా ఎక్కను, ఫ్రీగా తీసుకెళ్తాను, నేను ఎక్కను. చూసారా? అంటే వీడికి ఒక గమ్యం అంటూ ఉంది, ఎక్కడికి వెళ్ళాలనే ఒక గమ్యం ఉంది. మేమందరం ఎక్కడికి వెళ్ళాలి? స్వర్గం, జన్నత్కి వెళ్ళాలి. జన్నత్కి వెళ్ళాలని ఎప్పుడైతే మనకు ఒక గమ్యం అనేది ఉందో అప్పుడు మనం ఏం చేయాలి? నమాజ్ చదవని వారితో ఉండకూడదు, నమాజ్ చదివే వారితో ఉండాలి. లమ్నకు మినల్ ముసల్లీన్ అంటున్నారు, చూసారా? అలాగే అల్లా యొక్క దర్శనం ఉందా లేదా? అల్లా యొక్క దర్శనం ఉంది. ఇక్కడ ఈ లోకంలో ఎవరు చూడలేదు, కానీ అక్కడ అల్లా యొక్క దర్శనం ఉంది. ఆ రోజు అల్లా దర్శనం అయ్యే రోజు కొంతమంది సజ్దా చేయలేకపోతారు, సాష్టాంగ నమస్కారం చేయలేకపోతారు. యౌమ యుక్షఫు అన్ సాకిన్ వ యుదౌన ఇలా సుజూది ఫలా యస్తతిఊన్. ఏ రోజైతే అల్లా కనిపిస్తాడో, తన మోకాలను ఇప్పుతాడో, ఆ రోజు కొంతమంది సజ్దా చేయలేకపోతారు. వారి యొక్క నడుము బల్లలాగా అయిపోతుంది అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. బోర్లా పడిపోతాడు వాడు. చాలామంది బోర్లా సజ్దా చేస్తుంటారు, అలా పడిపోతాడు వెళ్ళి. ఎందుకంటే వాడికి సజ్దా తెలియదు, అసలు ఇప్పుడు చేయలేదు సజ్దా. కాబట్టి సజ్దా చేయకుండా బోర్లా పడిపోతాడు. అల్లా అడుగుతారు, ఏమైంది? అల్లా ప్రపంచంలో హయ్యా అలస్ సలాహ్ అని పిలిచేవారు నేను వెళ్ళేవాడిని కాదు, నీ నమాజు కోసము పిలిచేవారు, నేను వెళ్ళేవాడిని కాదు. ఏమంటున్నాడు ఇక్కడ? యౌమ యుక్షఫు అన్ సాకిన్ యదౌన ఇలా సుజూది ఫలా యస్తతిఊన్ ఖాషియతన్ అబ్సారుహుం తరాకుం దిల్లా వఖద్ కాను యదౌన ఇలా సుజూది వహుం సాలిమూన్. అన్ని విధాల ఆరోగ్యాలుగా ఉన్నప్పటికీ సజ్దా కోసం పిలిచేటప్పుడు సజ్దా కోసం వెళ్ళేవాడిని కాదు అన్న, సజ్దా చేసేవాడిని కాదు. ఏమండి, రోజు ఇక్కడ ప్రాక్టీస్ ఉంటే అక్కడ చేయగలం కదా? ఇక్కడ ఎప్పుడు ప్రాక్టీస్ లేకపోతే చేయగలవా చెప్పండి? బాక్సింగ్ ఆడతారు కదా, రోజు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడు రింగ్ ఎక్కాలి. లేకపోతే ఈ ప్రాక్టీస్ లేకుండా రింగ్ ఎక్కితే ఏమవుతుంది? ముక్కు ముఖం ఒకటైపోతుంది, శుభ్రం దెబ్బలు కొట్టేసి కింద దింపేస్తారు. అంతేనా? ప్రాక్టీస్ ఉండాలా లేదా? ఉండాలి. ఆఫ్టర్ బాక్సింగ్ ప్రాక్టీస్ ఉండాలంటే మన సజ్దాకి రోజు ప్రాక్టీస్ ఉండాలి. రోజు అల్లా ముందు సజ్దా చేస్తూ ఉండాలి, సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండాలి. అది కూడా ఫజర్కి 4 సార్లు సజ్దా తప్పనిసరిగా చేయాలి. అసర్కి 8 సార్లు, జొహర్కి 8 సార్లు, మగ్రిబ్కి 6 సార్లు, ఇషాకి 8 సార్లు. అంటే రోజుకి మొత్తాన్ని ఎన్ని సజ్దాలు ఉన్నాయో అవన్నీ చేస్తేనే అక్కడ సజ్దా అవుతుంది. లేకపోతే ఆ మిషన్ పనికిరాదు, పనిచేయదు. ఆ మిషన్ పనిచేయదు అక్కడ. అబ్బా సజ్దా చేయాలంట అసలు వంగలేకపోతున్నాం, ఏంటంటే అక్కడ తగ్గిపోయి. భూలోకంలో సజ్దా అందుకే పెట్టాడండి, ఏదో కాలక్షేపానికి పెట్టలేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ యొక్క దర్శనం అయ్యే రోజు సజ్దా చెయ్యాలి, అప్పుడు అల్లాహ్ దర్శనం అవుతుంది. జన్నత్ జహన్నం 2 ఉన్నాయి. జన్నత్లో ఎన్ని రోజులు ఉంటామండి? శాశ్వతంగా ఉంటాం. కానీ జహన్నంలో నుంచి అల్లా తీస్తానని అంటున్నారు. అల్లా తీస్తారని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అల్లా సుబ్హానహు వ తఆలా జహన్నం నుండి మమ్మల్ని కాపాడుగారు. ఆమీన్. అందుకే దువా కూడా నేర్పించారు, రబ్బనా స్రిఫ్ అన్నా అదాబ జహన్నమ ఇన్న అదాబ కాన గరామా ఇన్నహా సాఅత్ ముస్తఖర్ర ముఖామా. అలాగే రబ్బనా మా ఖలక్త హాదా బాతిల సుబ్హానక ఫకినా అజాబన్నార్. అలాగే రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతుం ఫిల్ ఆఖిరతి హసనతుం వకినా అజాబన్నార్. అలా ఎన్ని దువాలు ఉన్నాయో జహన్నం నుండి రక్షణ పొందడానికి. అల్లాహుమ్మ ఇన్నీ అఊజు బిక మిన్ అజాబి జహన్నం వ అఊజు బిక మిన్ అజాబిల్ ఖబ్రి. చూసారు, ఇవన్నీ దువాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని నేర్పించారు. దువాలు చేసుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పనిసరిగా వింటానంటున్నాడు. దువాలు కబూల్ అవుతాయా? కబూల్ అవ్వండి.
నమ్మకంతో దువా చేస్తే కబూల్ అవుతుంది. కబూల్ అవ్వకుండా ఉంటుందా? అవును, సరే, నమ్మకంతోనే దువా చేసావు, కబూల్ అవ్వకుండా ఉంటుందా? కొంతమంది అంటారు క్యాబీ దువా కరీ క్యాబీ కబూల్ నై హువా అంట. ఓరి నీ తస్సది, ఎలా మాట్లాడుతున్నావు? దువా చేస్తే కబూల్ అవ్వలేదా? అల్లా ఏమంటున్నాడు? కబూల్ అవుద్ది అంటున్నాడు అల్లా సుబ్హానహు వ తఆలా. వఖాల రబ్బుకుమ్ ఉదూని అస్తజిబ్ లకుమ్, నువ్వు దువా చేయి నేను కబూల్ చేస్తానంటున్నాడు. అబద్ధం ఆడుతున్నాడు ఆయన? కబూల్ చేస్తానంటున్నాడు, కబూల్ అవుతుంది. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దువా చేసేవారికి మూడిట్లు ఏదో ఒకటి దొరుకుతుంది. నువ్వు చేసిన దువాయిని ఇచ్చేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, లేదా రాబోయే ఆపదని తప్పిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, లేదా ఖయామత్ నాడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దువా కంపల్సరీ కబూల్ అవుతుంది. కబూల్ అవ్వకపోవటం ఉండదు, తప్పనిసరి కబూల్ అవుతుంది. జహన్నం నుండి రక్షణ కోరాలి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో. ఎలా కోరాలి? ఏదో పేరుగా దేతుదే నైతోనై తెర మరిచి అనాలా? ఇస్తేవు లేకపోతే నీ ఇష్టం అనాలా? కావాలి, నాకు ఇవ్వాలి అంతే అని కూర్చోవాలి. అది దువా అంటే. అలా అడగాలి, అలా అడగాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అలా అడగమంటున్నారు. ఎందుకంటే ఆయనకి ఏమైనా లోపాలు, లోటుబాట్లు ఉన్నాయా? ఇంతమంది వచ్చేసారు, వీళ్ళందరికీ ఇస్తే నాకెలాగా అంటాడా? ఆయన ఉన్నాయా? ఏముండవు. ఎంతమంది వచ్చినా ఇవ్వగలడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. లౌ అన్న అవ్వలకుమ్ వ ఆఖిరకుమ్ వ ఇన్సకుమ్ వ జిన్నకుమ్ కాను అలా ఫీ సఈదిన్ వాహిద్ ఫస్అలూని. మొదటి మానవుడి నుండి చివరి మానవుడి వరకు, మొదటి జిన్నాతు నుండి చివరి జిన్నాతు వరకు అందరూ ఒక మైదానంలో సమావేశమయ్యారు. ఫీ సఈదిన్ వాహిదిన్ ఫస్అలూని, ప్రతి ఒక్కరు నన్ను అడిగారు. అల్లాహ్ అంటున్నారు, నన్ను అడిగారు. ఫాతైతు కుల్లు ఇన్సాన్ అలా మస్అలతు, అడిగేది ప్రతి వారికి ఇచ్చాను. ఇస్తే నా యొక్క ధనములో అంతే తరుగుతుంది. ఎంతైతే సముద్రములలో సూది ముంచితే సూదికి నీళ్ళు అంటుకుంటుందో అంతే తరుగుతుంది. అందరికీ అడిగింది ఇస్తే, అందరికీ ఎన్ని జన్నతులు అడిగితే అన్ని ఇస్తే అల్లాది ఏమీ కూడా తరగదు. ఫాతైతు కుల్లు ఇన్సాని మా నకస మిమ్మా ఇంది ఇల్లా కమా యన్కుసుల్ మిక్యతు ఇదా ఉద్ఖిలల్ బహర్. ఒక సూదిని సముద్రంలో ముంచితే ఎంత నీళ్ళు అంటుకుంటే అంతే తరుగుతుంది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అంతా ఉన్నవాడు, లోటు లేనివాడు. అందుకే ఆయన పేరు అల్ గనీ, లోటు లేనివాడు. ఆయన్ని విడిచిపెట్టి వాడికే లేదు, వాడి వెనక వీడెళ్తాడు. వాడే పకీరుగాడు అంటే వీడు ఒక పెద్ద పకీరు, అంటే ముష్టివాడంటే వీడు మహాముష్టివాడు. నేనే అడుక్కుంటున్నా, నా వెనక నువ్వు అడుక్కుంటావేట్రా అంట. అలా ఉంది ఇప్పుడు ప్రపంచంలో. అడుక్కున్న వాళ్ళ ద్వారా అడుక్కుంటున్నారు వెళ్ళి. యా అయ్యుహన్నాస్ అంతుముల్ ఫుకరా ఇలల్లాహ్, మానవులారా మీరందరూ అల్లాహ్ వద్ద ఫకీర్లే. అందరూ అడుక్కునేవాళ్ళే కదా. మరి అడుక్కున్నాడు కనుక ఇంకో అడుక్కున్నాడు ఉంటే ఏమంటాడు? వాడు ముష్టిగాడు, మహాముష్టిగాడు అంటాడు. అందరూ ముష్టిగాళ్లే ఈ లోకంలో. ఆయన ఇచ్చేవాడు కదా, ఆయన్ని అడగాలి కదా. ఏదైనా జన్నత్ అడగాలి, జహన్నం నుండి రక్షణ అడగాలి. అడగటంలో ఎవరైతే గర్వం వహిస్తారో వాడిని నరకంలో వేస్తారు. ఇక్కడ ఎలాగో చూసారా? ఈ భూలోకం నుండి యజమానులు మాటమాటికి అడిగితే, ఏరా నీకు పని లేదా, మాటమాటికి వస్తావు అంటాడు. ఆయనకి అడగమంటున్నాడు. నువ్వు అడగపోతే జహన్నంలో వేసేస్తారంట. అంటే ఆయన అడుగుతున్నాడు మాటమాటికి, నాకు ఇది కావాలి, అది కావాలి, అడుగుతూనే ఉండాలి. అడిగితే సంతోషిస్తాడు, అడగపోతే కోపడుతున్నాడు. సరే, ఆ యజమాని ఎలాంటి వాడు? అందుకే అడగమంటున్నాడు. లాస్ట్ని వెళ్తాడు జన్నత్తులో ఒక వ్యక్తి, లాస్ట్ని. ఆయన్ని జహన్నం నుండి అల్లాహ్ తీస్తారు, జహన్నం నుండి, నరకం నుండి లాస్ట్ని ఆయనే బయటకు వస్తాడు. అల్లాహ్ అంటాడు, ఏయ్ నీకు బయటకు తీస్తున్నాను, ఇంకేం అడగకూడదు. అల్లాహ్ నువ్వు తీస్తే ఇంకేం అడుగుతాను? ఏమీ అడగను అల్లాహ్, నన్ను తీసే చాలంట. తీసాడు అల్లాహ్. ఇటుపక్క జహన్నం ఉంది, ఇటుపక్క జన్నత్ ఉంది, ఇలా నిలబెట్టాడు. ఆ జహన్నంలో సెగలు, ఆ మంటలు, శబ్దాలు అవన్నీ వింటున్నాడు. అల్లాహ్ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది వాళ్ళ. ఇటు పెట్టావేంటి అల్లాహ్, అటు పెట్టల్లా.
इधर रखे क्या अल्लाह हार्ट अटैक आ जाता है, ये साउंड आन देखे तो मुझे डर आ जाता है अल्लाह, तो इधर को మాదలంట. నువ్వేమన్నావు? తీస్తే చాలన్నావు, ఇప్పుడేమో ఇటు అంటావు, తర్వాత అక్కడ అంటావు. అవే లేదల్లా, ఉత్తి తిప్పే అంతే చాలు. తిప్పేసాడు. అల్లా సృష్టిలో నేనేనా అందరికంటే దురదృష్టం పట్టింది? సబ్సే మైచి జో హై బద్నసీబు. అల్లా అంత దూరం ఉంది అల్లా జన్నత్, కొంచెం దగ్గరకు గేటు దగ్గర పెట్టే చాలు. ఏంట్రా ఏమంటావు? నువ్వేమో ఇక్కడ అన్నావు, అక్కడి నుంచి అక్కడన్నావు, అక్కడి నుంచి గేట్ అంటావు, గేట్ నుంచి లోన. అవే అడగనల్లా, గేటు దగ్గర నుంచి వస్తాను, కొంచెం దూరం అయిపోయిందా. గేటు దగ్గర పెట్టాడు. అమ్మ నా కొడుకులు బాగా తింటున్నారు, వీళ్ళందరూ ఎంజాయ్ చేసుకుంటున్నారు, నేనే బయట ఉన్నాను, నోరు ఊరుతుంది. అల్లా అన్నాడు. ఏమని? అల్లా ఏ వద్దు, ఊరి గుడిసె ఇచ్చే, చిన్న గుడిసె అంతే, పెద్దదే వద్దు లోన. ఒరే నీకు ఇలాంటి 10 జన్నతులు ఇస్తాను అన్నాడు. 10 జన్నతుల ఎందుకల్లా కోప్పడుతున్నావు అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నవ్వుతున్నారు, అల్లా కూడా నవ్వాడు. ఎందుకు నవ్వారు తెలుసా? వీడికి 10 ఇచ్చేస్తే అల్లాకి తగ్గిపోతాయేమో అని అనుకుంటున్నాడు వీడు. నాకేం తగ్గవరా బాబు, నువ్వు 10 తీసుకోవాలి, అల్లాహ్ సుబ్హానహు 10 జన్నతులు ఇస్తాడు. 10 జన్నతులు ఇచ్చిన తర్వాత ఇంకేమైనా కావాలా? అమ్మో కోపంగా అడుగుతున్నాడు. ఏం వద్దల్లా, అడుగు ఏమైనా కావాలంటే అల్లా అది వల్ల ఇచ్చి తీసుకో, అది 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 అడిగి 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 అలిసిపోయాడు. చాలల్లా ఇంకేం వద్దన్నాడు. అడుగురా చాలల్లా. అది అడగలేదు, చూడు ఎలా ఉందో, అబ్బా అది కూడా ఇచ్చేయాలా. అలా ఇచ్చేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. జన్నత్ ఉందా లేదా? ఉంది. ఇప్పుడే చూశారు కదా అందరూ, లైవ్లో చూసి వచ్చారు. జన్నత్ ఉంది, జహన్నం ఉంది. కానీ జహన్నం తరుగుతూ ఉంటుంది, జన్నత్ పెరుగుతూ ఉంటుంది. జన్నత్ పెరుగుతూ ఉంటుంది, జహన్నం తరుగుతూ ఉంటుంది. జహన్నంపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే తన కాలు పెడతాడు. ఎందుకో తెలుసా? జహన్నం అంటాది, అల్లా నన్ను నింపుతానన్న పొట్ట ఖాళీగా అయిపోయింది, ఏయ్ అని కాలు పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. చాలల్లా చాలు, హల్ మిన్ మజీద్, ఇంకేమైనా కావాలా? ఏం వద్దల్లా, నిండిపోయాను. అల్లా తన కారుణ్యాన్ని అక్కడ ఉపయోగిస్తాడు. అల్లా యొక్క కారుణ్యం ఎన్ని భాగాలు చేశారు? 100 భాగాలు. ఒక్క భాగం భూమి మీద పెట్టాడు అల్లా. ఒక్క భాగం పెడితే ఒకడేమో కరుణామయుడు అయిపోయాడు, ఒకడు కరుణామయుడు, ఒకడేమో దయామయుడు, దయాసాగరుడు, కరుణాసాగరుడు. బా ఆయనండి అంటే ఈ టైటిల్స్ అన్నీ ఒక్క భాగములోనే అల్లా ఈ భూమి మీద పెట్టాడు. అందుకే క్రూర మృగాలు సైతము తమ పిల్లలని దయా జాలి కనికారం చూపిస్తాయి. గుర్రములు డెక్కలు తగలకుండా తన పిల్లల్ని కాపాడుతాయి. ఇవన్నీ ఆయన పెట్టిన ఒక్క భాగముతో 99 భాగాలు ఆయన దగ్గర ఉన్న అక్కడ ఉపయోగిస్తాడు. అక్కడ ఖయామత్ నాడు ఆయన కారుణ్యము అంత గొప్పది. అయితే జన్నత్ జహన్నం అయిపోయింది. ఇక లాస్ట్ ఒక టాపిక్ ఉందండి. అదేంటి? అది తక్దీర్, విధిరాత. విధిరాత 6వది. విధిరాత అనేది చాలా సెన్సిటివ్, చాలా సున్నితమైనది విధిరాత. అందుకే దీన్ని లాస్ట్ పెట్టారు. ఇమాం బుఖారీ రహ్మతుల్లాహి అలైహి కూడా చివరిని విధిరాత గురించి రాశారు. ఇమాం బుఖారీ కితాబుల్ ఖద్ర్ అని చెప్పి. విధిరాత అనేది ఇది మనము నమ్మకం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. దీని పట్ల అల్లా రాసిన రాత ప్రకారం జరుగుతుంది. దాన్ని విధిరాతని తీసుకొని 2 పెద్ద వర్గాలుగా ఈ ఉమ్మత్లో మారిపోయారు. 2 పెద్ద వర్గాలు. ఒకటి జబరియా, రెండవది ఖదరియా. 2 వర్గాలు. జబరియా ఏమంటారంటే అసలు మాదేమీ లేదు, అల్లా ఎలా రాశాడో అలాగే అవుద్ది. ఆయన జహన్నం రాస్తే జహన్నంలో వెళ్ళిపోతాం, ఆయన జన్నత్ రాస్తే జన్నత్లో వెళ్ళిపోతున్నాం. ఏరా మందు తాగుతున్నాం అంటే అల్లా రాశాడు తాగుతున్నాను. ఏరా విచారణ చేస్తున్నాను, అల్లా రాశాడు చేస్తున్నాను. ఏరా దొంగతనం చేస్తున్నాను, అల్లా రాశాడు చేస్తున్నాను. జబరియా, ఈ జబరియా వర్గం అన్నమాట. ఖదరియా ఏంటి? తక్దీర్ గిదిర్ ఏం లేదు, అంతా మేము చేసుకున్నదే, ఆయన రాసింది ఏముంది, మేము చేసాం వెళ్ళాం అంతే. రెండిట్లో ఏది కరెక్ట్ అండి? 2 తప్పే, 2 తప్పే. కొన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి కూడా అవకాశాలు ఇచ్చాడు, కొన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ఆధ్వర్యంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను ఉదాహరణ కూడా ఇస్తాను. నేను మనిషిలో
ఆకలి పుడుతుందా లేదా? ఆకలి పుడుతుంది. ఆకలి పుట్టేటప్పుడు అల్లా రాశాడు కాబట్టి తక్దీర్లో నేను ఎలాగైనా తింటానని అలా కూర్చుంటావా? కూర్చోవు. ఒక పశువు కూడా ఏం చేస్తుందండి, కట్టేసి పెట్టేసావు, గడ్డ అక్కడ ఉంది, అది లేచి అలా కొట్టుకుంటుంది. యజమాని చూసి గడ్డి తీసుకొని చేస్తాడు. కూర్చొని ఉంటే వేస్తాడా? ఏది. అది గడ్డి కోసం కొట్టుకుంటుంది అని చెప్పి గమనించి వేస్తాడు. అలాగే మనము కూడా ప్రయత్నం చేస్తే అల్లా కూడా ఇస్తాడు. మన వంతు ప్రయత్నం, ఆయన వంతు ఇవ్వటం. విధిరాత అనేది ఉంది, విధిరాత రాశాడు, ఆయన తలుసుకున్నది జరుగుతుంది. వమా తషావున ఇల్లా అన్ యషా అల్లాహు రబ్బుల్ ఆలమీన్. అది చదివేమంటారు, నువ్వు తలుసుకున్నది ఏమీ జరగదు, అల్లా తలుసుకున్నది జరుగుతుంది. కానీ ఆయత్కి ముందు ఒక ఆయత్ ఉంది, ఏ ఆయత్ ఉంది అందులో చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇది ఖురాన్ హే లిమన్ షా మిన్కుమ్ అన్ యస్తకీమ్. సూరా నంబర్ 81, ఆయత్ నంబర్ 28. ఈ ఆయత్ అల్లా ఏమంటున్నాడు? లిమన్ షా మిన్కుమ్ అన్ యస్తకీమ్. ఎవరు తలచుకుంటే వారు సన్మార్గం వైపు రావచ్చు. అంటే తలచుకుంటే, నేను తలచుకుంటేనే సన్మార్గం వైపు వెళ్ళగలను, లేకపోతే వెళ్ళను. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఇచ్చిన అవకాశం. అంతేగాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలసుకున్నది అవుతుందని కూర్చోను, నేను ప్రయత్నిస్తాను. ఫజర్ నమాజ్కి అల్లా రాస్తే నేను వెళ్తానని చెప్పి పడుకుంటావా? లెగిసి వస్తాము. ఇదే లిమన్ షా మిన్కుమ్ అన్ యస్తకీమ్. ఆ తర్వాత అల్లా ఏం రాశాడో జరుగుతుంది. వమా తషావున ఇల్లా అన్ యషా అల్లాహు రబ్బుల్ ఆలమీన్. నీ ప్రయత్నం ఏంటి? నేను ఇప్పుడే ఉదాహరణ ఇచ్చాను. ఆ ఆవు కట్టినావు లెగిసి ఆ ఎద్దు గడ్డి కోసం అలాగా కొట్టుకుంటూ ఉంటుంది, ఇది నీ ప్రయత్నం. ఆ తర్వాత అక్కడ ఏం జరగాలో ఆయన రాసింది అదే జరుగుతుంది. ఆయనకి దొరికితే ఆహారం దొరుకుతుంది, లేకపోతే లేదు. నీ ప్రయత్నం ఉందా లేదా? నీ ప్రయత్నం చేయాలి. విధిరాత అనేది తిరస్కరించేవారు కాఫిర్ అయిపోతారు. విధిరాతను తిరస్కరించేవారు. ఖదరియా అనే వర్గము తిరస్కరించారు. జబరియా అనే వర్గము అల్లా బలవంతంగా విధిరాశ రాసి మనపై జహన్నం రుద్దాడు అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఏమన్నారంటే, ఇదిగో ఈ పుస్తకంలో జన్నతీల యొక్క పేర్లున్నాయి, ఈ పుస్తకంలో జహన్నమీల పేర్లున్నాయన్నారు. సహాబా అన్నారు, ఓ ప్రవక్త, అలాగైతే మేము ఆచరణ ఎందుకు చేయాలి అని అన్నారు. అల్లా జన్నతీలు జహన్నమీల పేర్లు రాసేస్తే ఇంకా ఆచరణ ఎందుకు? వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూర్య లైల్ యొక్క ఆయతను చదివారు. ఫామ్మా మన్ ఊతియ కితాబహు, సూర్య లైల్ యొక్క ఫామ్మా మన్ ఆతా వత్తక వసద్దక బిల్ హుసన ఫసనుయస్సిరుహు లిల్ యుస్ర వఅమ్మా మన్ బఖిల వస్తగ్న వకద్దబ బిల్ హుసన ఫసనుయస్సిరుహు లిల్ ఉస్ర. ఆయతకు అర్థం ఏంటి? ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టారో, అల్లాహ్తో భయపడ్డారు, వద్దక వసద్దక బిల్ హుస్నా, మంచి మాటల్ని స్వీకరించారు, వారి కొరకు జన్నత్ మార్గం అల్లాహ్ సులువు చేస్తాడు. చూసారా? నీ ప్రయత్నం ఏంటి? నువ్వు ఖర్చు పెట్టావు, భయపడ్డావు, మంచిని స్వీకరించావు. నీకోసం జన్నత్ మార్గం ఏం చేశాడు? అల్లాహ్ సులువు చేశాడు. వామ్మ మంబఖిల వస్తగ్న, ఎవరైతే ఖర్చు పెట్టలేదో, వస్తగ్న అల్లా నుండి నిర్లక్ష్యం వహించారు, ఫసను యస్సిరు లిల్ ఉస్ర, వారి కొరకు జన్నత్ మార్గం కష్టతరం అయిపోతుంది. మంబఖిల వస్తగ్న వకద్దబ బిల్ హుసన, మంచి మాటల్ని తిరస్కరించాడు, జన్నత్ మార్గం కష్టతరం అయిపోతుంది ఆ వ్యక్తికి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదివారు. అంటే ప్రతి వారి పేర్లు అయితే ఉన్నాయి. ఇంకో విషయం అండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాసిన రాతను మార్చగలడా లేదా?
తక్దీర్లో రాశాడు. అది మార్చగలడా లేదా? మార్చగలడు. దువాకి ఆ బలం ఉందన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. విధిరాతని రాసే శక్తి సామర్థ్యాలు దేంట్లో లేదు, ఒక్క దువా తప్ప అన్నారు. కాబట్టి దువా అంత బలమైనది. మరి అవకాశం ఉందా లేదా? మనకి ఉంది. అందుకే ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు అల్లాహ్తో దువా చేసేవారు. దువా చేసి ఏమన్నారు? అల్లా, నా విధిరాతలో కీడు ఉంటే దాన్ని చెరిపివేయి, మేలుంటే మిగిల్చి ఉంచు. యమ్హుల్లాహు మా యషా వయుస్బితు వఇంద ఉమ్ముల్ కితాబ్. నీ వద్దే మూల గ్రంథం ఉంది. నువ్వు తలచుకున్న వారిది రాత చెరపగలవు, తలచుకున్నది మిగిల్చి ఉంచగలవు. నీ వద్ద మూల గ్రంథం ఉంది అని అల్లాహ్తో దువా చేసేవారు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు కాలంలో ఒక వ్యక్తి, ఆయన ఖలీఫాగా ఉన్నాడు, ఒక వ్యక్తి మద్యం తాగాడు. మద్యం తాగితే ఉమర్ ఫారూక్ అన్నారు, వీడిని ఒక కొరడా దెబ్బలు కొట్టండి 80. ఉమర్ ఆగండి అన్నాడు. ఏమి అన్నారు? నా విధిరాతలో రాసి ఉంది కాబట్టి తాగాను అన్నాడు. ఉమర్ రజియల్లాహు ఏమన్నా తెలుసా? నీ విధిరాతలో కొరడా దెబ్బలు తినాలన్నది, కొట్టండి రా అన్నాడు. నువ్వు విధిరాత అంటే ఈయన విధిరాత చెప్పడా? అయితే విధిరాత గురించి ఇద్దరికి మునాజరా అయింది. ఆ ఇద్దరు ఎవరు? ఆదం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం. ఇద్దరికి విధిరాత గురించి మునాజరా అయింది, డిబేట్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మాట్లాడటానికి మూసా వెళ్తారు కదా. అల్లా ఒక్కసారి ఆదంని చూపించల్లా, ఎంత పని చేశాడు కదా ఆయన, పండు తినేశాడు వద్దంటే. ఆ తినటం వల్ల కదా ఈ బాధలు అనుభవిస్తున్నా అక్కడ లోకంలో. ఆయన తినకపోతే ఎంత బాధ, ఒక్కసారి చూపించి ఉతికేస్తాను ఆయన అన్న. ఆదం, అగో మీ కొడుకు పిలుస్తున్నాడు చూడు. నువ్వేనా ఆదం నాన్న, ఎంత పని చేసావు నాన్న, ఆ పండు తినపోతే ఎంత బాగుండు కదా, అందరూ చక్కగా అక్కడ ఉండేవాళ్ళం కదా. ఒరే నువ్వు మూసా అంటే, అవును నేనే మూసాని, నా విధిరాతలో రాశాడు నాయన, నేను ఏం చేయాలి అన్నాడు. ఈయన కామైపోయాడు. ఆయన విధిరాత చెప్తే ఇంకేం మాట్లాడతాం? అల్లా రాసిన రాత ప్రకారమే జరుగుతుంది. నన్ను పుట్టించక ముందే అల్లా రాశాడు. అంటే విధిరాత అనేది అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు యొక్క హదీస్ ద్వారా ఏం తెలుస్తుందంటే, భూమి ఆకాశాలు పుట్టక 50,000 సంవత్సరాల క్రితమే విధిరాత రాయబడింది. భూమి ఆకాశాలు పుట్టక 50,000 సంవత్సరాల ముందే విధిరాత రాయబడింది. ముందు అల్లా దేన్ని సృష్టించాడు? కలము. ఆ తర్వాత కలాన్ని చెప్పాడు, రాయి. ప్రారంభం నుండి సమాప్తం వరకు ఏం జరుగుతుందో అంతా రాసి పడేస్తుంది కలం. ఆ రాసిందే లోహే మహఫూజ్, అక్కడ ఉంది, అందులో మొత్తం ఉంది. విధిరాత తర్వాత ఇంకొక సబ్జెక్ట్ ఒకటి ఉంది, అది లాస్ట్. అదేంటంటే అల్ ఇహ్సాన్. ఇహ్సాన్, ఈమాన్, ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్. ఇస్లాంని పాటించే వారిని ముస్లిం అంటారు. ఈమాన్ ఎవరిలో ఉంటే వారిని మోమిన్ అంటారు. ఇహ్సాన్ ఎవరిలో ఉంటే వారిని మొహసిన్ అంటారు. మొహసిన్. అల్లాహ్ ఖురాన్లో మొహసిన్ అనే పదము చాలా చోట్ల వాడారు. ఉదల్లిల్ మొహసినీన్. ఖురాన్లో మొహసిన్లకు మార్గం ఉంది. హుదల్లిల్ ముత్తకీన్. మొహసిన్ అన్న ముత్తకిన్ అన్న రెండు ఒకటే. తక్వా, మొహసిన్ రెండు ఒకటే. దీనికి తెలుగులో నిష్కామ కర్మ అంటారు. నిష్కామ కర్మ అంటే ఏది ఆశించకుండా చేసే కర్మ. क्या भी जो है अल्लाह से हम ये नहीं रखती, नमाज जाता हूँ, मुझे नौकरी मिले तो नमाज, नहीं तो नमाज नहीं. అదే అందుక అలా కాదు. నమాజ్ అనేది నీ పరలోకంలో అల్లాహ్ ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారం చేసినటువంటి ఒక కర్తవ్యము. నీపై విధించాడు అల్లాహ్. ఫరజ్ చేయవలసిందే. ఇచ్చినా ఇవ్వకపోయినా, మంచి జరిగినా కీడు జరిగినా, ఏం జరిగినా నమాజ్ విడిచిపెట్టవలసింది లేదు. కానీ వీడు నమాజ్కి ఎందుకు వస్తున్నాడు? వీడేంటి నమాజ్కి వస్తున్నాడు అంటే, లేదు ఒక ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ అవుద్దని వస్తున్నాడు. అవకపోతే మానేస్తాను. ఈ నమాజ్ ఏ నమాజు? మొహసిన్ కాదు, ఎహ్సాన్ కాదు. ఇలాంటి నమాజులు ఏమంటాడు? ఫవైలుల్ లిల్ ముసల్లీన్. ఇటువంటి నమాజీలపై అల్లాహ్ యొక్క వినాశనం ఉంది అంటున్నాడు. వైల్ ఉంది అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు. ఆ నమాజ్ ఎందుకు చేశాడు? ప్రపంచం కోసం. కాబట్టి ప్రతిదీ కూడా, ఏ విషయం కూడా ఎవరి కోసం చేయాలి? అల్లాహ్ కోసం. అంతాబుదుల్లా కన్నక తరావ్ ఫైల్లం తకున్ తరావ్ ఫైనవ్ యరా. నువ్వు అల్లాహ్ని అలా ఆరాధించి, నువ్వు అల్లాహ్ని చూస్తున్నావు అన్నాడు.
అంత విశ్వాసం లేకపోతే అల్లా నిన్ను చూస్తున్నాడు అని అనుకో. దీన్ని ఎహ్సాన్ అంటారు. ఎహ్సాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే. ఒక వ్యక్తిలో ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలు ఉన్నాయి. నమాజ్, షహాదా ఉంది, నమాజ్ ఉంది, జకాత్ ఉంది, హజ్జు ఉంది, రోజా కూడా ఉంది. అన్నీ పర్ఫెక్ట్. కానీ విశ్వాసం లేదు, ఈమాన్ అయితే లేదు. ఆయన ఏమైనా ఇవన్నీ కూడా ఆచరణ పనికొస్తాయా? పనికిరావు. ఎందుకంటే విశ్వాసం కూడా ఉండాలి. మునాఫిక్కి విశ్వాసం ఉంటుందా? ఉండదు. మునాఫిక్ నమాజ్ చేస్తాడా లేదా? చేస్తాడు, రోజా చేస్తాడు, హజ్ చేస్తాడు, షహాదా కూడా చెప్తాడు, అన్నీ ఉంటాయి, కానీ ఈమాన్ ఉండదు. అందుకే వాడి కర్మలన్నీ ఏమవుతాయి? అన్ని వేస్ట్. ఇన్నల్ మునాఫికున ఫిద్దరకిల్ అస్ఫలి మినన్నార్. మునాఫిక్ నరకములో కింద అంతస్తులో వెళ్తాడు అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మునాఫిక్ల యొక్క కర్మలన్నీ వ్యర్థమైపోతాయి. అంటే విశ్వాసం అవసరము. ఒక ముస్లింకి ఈమాన్ కూడా అవసరము, మోమిన్ అవ్వటం కూడా అవసరము. ఈ రెండింటితో సరిపోవు. మూడోది ఉంది, ఎహ్సాన్. ఎహ్సాన్ నువ్వు ఏది ఆశించి చెయ్యాలి? ప్రతీది కూడా అల్లాహ్ కొరకు చేయాలి. లిల్లాహియత్, అల్లాహ్ కొరకు చేయాలి. ఏదైనా ఆశించి నువ్వు చేసావు, ఆ కర్మ వేస్ట్, ఇది వ్యర్థమైపోతుంది. అంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఎహ్సాన్ అని తెలుస్తుంది. దాన్నే తక్వా అని కూడా అంటారు ఇంకో పేర్లు. అందుకే హుదల్లిల్ ముత్తకీన్ అన్నాడు అల్లాహ్, హుదల్లిల్ మొహసినిన్ అని కూడా అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మొహసిన్, ముత్తకి రెండు కూడా ఒకటే. అసలైనది తక్కువ. అందుకే జన్నత్ ఎవరి కోసం ఉంది? ముత్తకి, పరేజ్గా. ఉదల్లిల్ ముత్తకీన్, ఉయిద్దత్ లిల్ ముత్తకీన్ అంటున్నాడు. ఉయిద్దత్ లిల్ ముత్తకీన్. జన్నత్ భయభక్తి గల వారి కొరకు సిద్ధంగా ఉంది. ఇన్న లిల్ ముత్తకీన మఫాజా. భయభక్తి గల వారు సఫలీకృతులయ్యారు. ముత్తకి, భయభక్తి. దీంతో నా యొక్క ఇచ్చినటువంటి అంశము ఇది కంప్లీట్ అయింది. ఈ అంశం ఏమిటి? మారిఫతు దీన్, ధర్మం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి అనే అంశం పూర్తయింది. ఇందులో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, సందేహాలు ఉంటే అడగచ్చు. ఇందులో మనం చెప్పుకున్నవి 3 ప్రముఖమైన అంశాలు దీనిలో: ఇస్లాం, ఈమాన్, ఇహ్సాన్.